వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా 2 రోజుల క్రితం మొదలైన వైసీపీ నిరసనలు కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్ల పాటు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు ప్రజల్ని అనేది ఆ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఎంతవరకు వైసీపీకి అలాగే ప్రజలకి ప్రయోజనం చేకూరుస్తాయి ఈ నిరసనలు? అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక హడావుడి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో ఒక సంచలనం రేకెత్తించింది. ఆ రాజకీయాలు ఫైనల్గా ఏమయ్యాయి? అలాగే డిఎస్సి విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ముందుకెళ్తుంది. అయితే దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనవసరమైన ఎలిగేషన్ చేస్తున్నారు, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక ఈ నెలలోనే 25వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళబోతోంది. 3 ప్రాంతాల్లో 3 సభలు పెట్టాలి అని కూడా నిర్వహించారు. అలాగే రాజ్యసభ విషయంలో కూడా ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళన, మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం 2 ఏళ్లలో వెన్నుపోటు పొడిచారు ప్రజలకి అనేది నిజంగా వైసీపీ కార్యకర్తలు అయితే ఎలాగో వస్తారు, ప్రజల నుంచి కూడా ఒక స్పందన వస్తుందా? నిన్న జరిగిన కార్యక్రమం చూస్తే ఏమనిపించింది? ఎప్పుడైనా రాజకీయ పార్టీలు పెట్టే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనడం అనేటటువంటిది అసాధ్యం. ప్రజలు అంటే కార్యకర్తలే ప్రజలు, వాళ్ళు చెప్పుకునేది. ఎందుకంటే కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగమే కదా, అంతేగా, దాన్నే ప్రజలని చెప్తారు. రాజకీయ పార్టీ అనుబంధ కార్యకర్తలు, అనుబంధ విభాగాల కార్యకర్తలు తప్ప సామాన్యులు వెళ్ళి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం గతంలో జరిగేది ఒక కమ్యూనిస్టులకి జరిగేది. అది వాళ్ళ కార్యకర్తలు కాకుండా ఒక పేదలు, బలహీన వర్గాలు, ఏది ఇళ్ళకి సంబంధించిన దాంట్లోనో లేకపోతే విద్యుత్ ఉద్యమాలు ఏదైనా సరే సాధారణ పేద కుటుంబాలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు కమ్యూనిస్టు సానుభూతి పరులు, కానీ సాధారణ ప్రజలు, కమ్యూనిస్టు కార్యకర్తలు కాదు. అలాంటిది ఆనాడు జరిగేది. అప్పట్లో తెలుగుదేశం చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా సామాన్య ప్రజలు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరగదు. జరిగినట్టు రాసే వార్తలన్నీ కూడా ప్రజలు మోసం చేయడానికే. అయితే ఒకటి, పార్టీ పరంగా యాక్టివ్ అయ్యారు ఎక్కడికక్కడ. ఏదైతే మొన్న జగన్ నేనే స్వయంగా మానిటర్ చేస్తానని చెప్పడం, మీరు ఖచ్చితంగా తిరగాల్సిందేనని చెప్పడం, మీదంతా అబ్జర్వ్ చేస్తానని చెప్పడం, దాంతో ఇక నెక్స్ట్ సీట్లకి కూడా ఇదే ప్రాతిపదిక అని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక తాము అంటే 10 మందిని వేసుకుని వెళ్లాల్సిందే, జనంలో తిరగాల్సిందే, ఏదో ఒక కార్యక్రమం చేయాల్సిందే, అది చేస్తున్నారు. భయాల్ని వదిలేశారు. ఇదివరకు ఇలా ప్రోగ్రాములు పెట్టినప్పుడు వచ్చే కార్యకర్తలు భయపడేవాళ్ళు, పోలీసులు, కేసులు, జైళ్ళు. ఇక నిరంతరం నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీ మీద ఏదో ఒక కేసు పెడతారు, ఇంట్లో పడుకున్నా సరే నీ మీద ఏదో ఒక దొంగ కేసు పెడతారు అన్నప్పుడు అదేదో తిరిగి ఉద్యమంలో తిరిగి వెళ్తే గనక కాస్త వెళ్ళి పరామర్శ అన్న జరుగుతుంది, తగినటువంటి సపోర్ట్ అన్న ఉంటుంది. ఇంట్లో ఉండగా తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి బతిన్లు ఆడుకుని మా ఆయన్ని పట్టుకెళ్ళారని వాళ్ళ ఆవిడ, మా నాన్న పట్టుకెళ్ళారని వాళ్ళ పిల్లలు చెప్పుకుని ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ వల్ల అంత ప్రయోజనం ఉంటుంది అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం, ఇళ్ళకెళ్ళి పరామర్శించడం, లేకపోతే జగన్ దృష్టికి తీసుకెళ్ళడం, సాక్షులు రాయించుకోవడం. ఒకవేళ వాళ్ళు అంత కాదు అనుకుంటే కనుక సాక్షులు చిన్న వార్త లోపల పేజీలోను సిటీ ఎడిషన్లోనూ ఒక ముక్క రాయించుకోవడం, అది కూడా అందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇక మనం ఇళ్లలో కూర్చున్నా పట్టుకెళ్తారు అన్నప్పుడు మనం హడావిడి చేసుకోవడమే బెటరు. తద్వారా పార్టీ కార్యక్రమంలో ఉంటే అప్పుడు అందరూ చూస్తారు, కనీసం ఇళ్ళ దగ్గరకు వచ్చి 10 మంది మాట్లాడతారు అన్నది. అంటే ఓ రకంగా తెలుగుదేశం ప్రభుత్వము వైసీపీ వాళ్ళకి సామాన్యుడిని కూడా పట్టుకుపోవడం ద్వారా ఇక వాళ్ళు విడిగా వదిలేసి పార్టీని వదిలేసి ఉంటే కష్టం అన్నటువంటి పరిస్థితి సృష్టించి జగన్కి దూరంగా ఉండాలనుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ జగన్ దగ్గర నుంచోబెడుతుంది. అంతే. ఒక రకంగా నాయకుడు గుర్తింపు అయితే దక్కుతుందేమో దీనివల్ల. అంతే కదా, బయటకి అయిపోయాక ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమంలో చేసిన వాళ్ళ మీద ఏదో కేసు పెడతారు, అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు వీళ్ళ లీగల్ టీం పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జగన్ పిలిపించి పరామర్శిస్తాడు, ఈ నడుస్తాయి అన్నమాట. ఒక రకంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారా? నిజమే కదా, చాలా పథకాలు ఇంకా అమలు చేయలేదు కానీ మొత్తం చేసేసామని చెప్తున్నారు. ఈ యాజిటేషన్ ద్వారా టీడీపీకి కూడా కొంత మైనస్ అవుద్దా? అంటే ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి ఖచ్చితం, దాన్ని ప్రజలైతే పార్టిసిపేట్ చేయరు కానీ అది రిఫ్లెక్ట్ చేస్తారు. చర్చ జరుగుతుంది దీనివల్ల.
ఇప్పుడు వీళ్ళు అన్ని ఇచ్చేసాం, సూపర్ 6 ఇచ్చేసాం అన్నప్పుడు నిట్టూర్చడం వేరు, అవును. వీళ్ళు చేశారా మన తరపున అనే ఓ తృప్తి వేరు. అవును. ఇప్పుడు 1500 రూపాయలు ఇవ్వలేదు నాకు ఇవ్వాల్సిందే అని ప్రతి మహిళకే ఉంటుంది తప్పించి అక్కర్లేదులే నాకెందుకు దండగా అని ఏ మహిళ అనుకుంటుందా? అవును. ఇంకా కోటీశ్వరరాలైన మహిళ కూడా నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటుంది తప్పించి అవును. ఎవ్వరూ కూడా నాకు డబ్బులు వద్దు అని చెప్పరు ప్రభుత్వం నుంచి వస్తుంటే. అవును. వచ్చేది ఆగినప్పుడు వచ్చే అసంతృప్తి, ఇవ్వనప్పుడు ఇచ్చినప్పుడు సంతృప్తి రాకపోవచ్చు, ఆగినప్పుడు మాత్రం అసంతృప్తి వస్తుంది ఖచ్చితంగా. అవును. ఆ అసంతృప్తినే వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు పెన్షన్లు అస్సలు ఒక్కళ్ళకు కూడా కొత్తగా ఇవ్వకపోవడం అన్నటువంటి వెంటనే వీళ్ళు అనొచ్చు అదేంటది స్పౌజ్ పెన్షన్ ఇచ్చాము అన్నది. చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్లో పెన్షన్ ఇవ్వడం ఏంటి వాళ్ళ భార్యకి? బతికున్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇచ్చే గడికి నువ్వెందుకు గవర్నమెంట్ అనేది? అది కూడా వాళ్ళకి ఎప్పటి నుంచి అర్హత ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు ఇస్తుంది. అదేదో బిచ్చం కాదు అని నువ్వే చెప్తివి. పెన్షన్ అనేది బిచ్చం కాదు నీ హక్కు అని చెప్తివి. ఇప్పుడు ఆ హక్కు కాలు రాస్తున్నావు కదా 2 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు పెన్షన్ రాలేదని బాధపడతారా లేదా? సంతోషపడతారు. అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చాడు సార్ నిరుద్యోగ వృత్తి నేను అంతగా సీరియస్గా అనుకోను. ఎందుకంటే వస్తే సంతోషం, కార్యకర్తలను సంతృప్తిపరచడానికి తప్పించి అదేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే నిరుద్యోగి అంటే ఇంట్లో ఖాళీ కూర్చునే సన్నాసి ఎవడో ఉండడు. కనీసం ఇంటి దగ్గర ఏదో పని అన్నా చేసుకుంటాడు, ఏ స్విగ్గీలు జొమాటోలోనన్నా పని చేసుకుంటాడు, అంతే తప్పించి శాంతం ఖాళీగా కూర్చుంటాడని నేను అనుకోను. కానీ తెలుగుదేశం పార్టీకి నిరుద్యోగ వృత్తి అనే ఒక హామీ ఒక పేటెంట్ హక్కులా కొనసాగుతుంది సార్. 2014లో చెప్పారు, అప్పుడేదో కొంతమంది తీసుకున్నారు ఇచ్చారు, అది నమ్మే మళ్ళీ మాకు వస్తుందేమో అని అయితే ఆశపడ్డ మాట అయితే వాస్తవమే. కానీ 2 ఏళ్ళైనా దాన్ని ఊసెత్తట్లేదు. ఇప్పుడు ఏమన్నంటే ఉద్యోగాలు ఇస్తున్నావు అంటున్నారు. ఉద్యోగాలు ఇస్తే ఇంకా నిరుద్యోగులకి దాన్ని ఆ నిష్పత్తి చూసుకుంటే 2 ఒకటి అవ్వదు కదా. దాని మీద సమాధానం చెప్పాలా వద్దా? 2009లో కూడా ఉంది నిరుద్యోగ వృత్తి. వాళ్ళు ప్రతిసారి చెప్తారు అది. 2009లో నగదు బదిలీ పథకాలు కూడా పెట్టారు. వాళ్ళు ప్రతిసారి పెడతానే ఉంటారు. అది ఆచరించేది. క్రిందటిసారి కూడా ఎలక్షన్స్కి 6 నెలల ముందో ఏడాది ముందో ఇచ్చారు. అది ఓన్లీ కార్యకర్తలకి. అది కూడా 2000 అని చెప్పి చివరికి 1000. అవి జరిగేది కాదని వాళ్ళకి కూడా తెలుసు. మిగిలిన పథకాలు కంటిన్యూ అయినా ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఇప్పుడు తల్లికి ఇలా అయినా నిరుద్యోగ వృత్తిని జగన్ కంటిన్యూ చేయలేదు. మళ్ళీ టీడీపీ వస్తేనే నిరుద్యోగ వృత్తి వస్తుంది అనేది నిరుద్యోగంలో ఒక భావన ఉండేది. ఇప్పుడు అది మైనస్ అవుతుందా అంటున్నాను నేను. రేపు అంటే నేను అనేది వాళ్ళ కార్యకర్తే కదా అది తీసుకునేది, బయటోడికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంతేనా? కార్యకర్తలకు కొత్తగా అసంతృప్తి ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వస్తాయి ఇస్తారేమోలే, ఓ ఏడాది ముందో ఏమో అన్నటువంటిది చూసుకుంటారు వాళ్ళు. ఇచ్చిన ఇవ్వకపోయినా సంతృప్తే కార్యకర్తలు అయితే. అంతే సార్. నిజంగా హామీల విషయంలో వీళ్ళు పెట్టిన ఒక బుక్లెట్, డిజిటల్ బుక్లెట్ విడుదల చేశారు, అది తీసుకుని వెళ్తున్నారు. అది చూసి చదివి నమ్మే వాళ్ళు ఎంతవరకు ఉండొచ్చు? బేసిక్గా అయితే కనుక ఏ పార్టీ ఇచ్చినా సంపూర్ణంగా నమ్మరు. విశ్వసనీయత అన్నటువంటి ముఖ్యం. ఇందులో తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు లేదా రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డిని చూస్తే, జగన్మోహన్ రెడ్డి మాటకున్న విశ్వసనీయత రాజశేఖర రెడ్డి మాటకున్న విశ్వసనీయతలో 50% చంద్రబాబు మీద ఉంటుంది. ఇక్కడ విశ్వసనీయత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంటుంది, తమ నాయకుడు ఆ పని చేయడని గ్యారంటీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మన నాయకుడు చెయ్యలే అని నమ్మారు. అలాగే అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ దుబారా అని చాలామంది కార్యకర్తల దృష్టిలో. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు దుబారా అని నమ్మినోళ్లే కదా జగన్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నది. లేకపోతే కనుక వాళ్ళందరూ ఎందుకు తెలుగుదేశంలో ఉంటారు? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ జగన్ దగ్గరికి పోవాలి కదా. నవరత్నాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఎలక్షన్స్ అప్పుడు అట్లా హామీ ఇవ్వాలి మన నాయకుడు కూడా, తప్పదు. ఇచ్చాక అందులో 1-2 పూర్తి చేసిన తర్వాత అయిపోయిందని ఎట్టకు మన నాయకుడు గేమ్ ప్లే చేస్తాడులే, ఎలా మ్యానిపులేట్ చేయాలో మన నాయకుడికి తెలుసు. మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్ధజన్ మీడియా ఉంటుంది. ఏం జరగకపోయినా జరిగిందని అద్భుతంగా చూపెడతారు. అవతలోడు ఎంత చేసినా ఏమీ లేదని ఎట్లాగో చూపెడతారు. జనం కూడా ఎట్లాగో వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఇదేం చూడరు, పేపర్ టీవీ చూసి నిజమని నమ్ముతారు. ఎట్లాగో అది సాక్ష్యమైంది మొన్న ఎన్నికల్లో కూడా. కాబట్టి వాళ్ళు ఎవరనే నమ్మారు సొంత కార్యక్రమం. వాళ్ళ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నారు కదా బాబు గారు. అంతేనా? తటస్థులు కూడా ఎవరనే నమ్మారు. అంటే ఎవరనుకునే ఓట్లేసారా? అంతే. జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళలో ఎవరని ఓట్లు వేసిన వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళ అంటే మాకు మనసులో వద్దు ఉన్నదాన్ని అనుకున్నారేమో, అయితే మాకు అవసరం లేదనుకున్నారేమో వాళ్ళందరూ. జనాలు తీసుకున్నోళ్ళు అట్లా అనుకోలే, తీసుకున్నోళ్ళు ఇంకా ఎక్కువ కావాలనుకున్నారు. అవును. కానీ వాళ్ళకి ఇవ్వడం మీద విరక్తి చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక ఆలోచన చిన్న తేడా ఉంటుంది. వ్యాపారస్తులు వీళ్ళకి ఇవ్వడం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు తన బిడ్డని డిగ్రీలు చదివిస్తాడు, పీజీలు చదివిస్తాడు, ఉద్యోగం చేపిస్తాడు. తన కొడుకో తన కూతురో ఉద్యోగం చేస్తుంటే ఏడాదికి 10% హైక్ వచ్చిందా, 5% హైక్ వచ్చిందా అని సంతోషంగా చూసుకుంటాడు, గొప్పగా చెప్పుకుంటాడు చుట్టుపక్కల వాళ్ళకి. తన గుమస్తాకి ఆ రేంజ్లో జీతం పెంచుతాడా? పెంచితే తన వ్యాపారం సర్వనాశనం అయిపోద్దని భయపడతాడు. సంక్షేమ పథకాల కారణంగా జనం ఎక్కువ అడిగారని ఫీల్ అయ్యారు వాళ్ళందరూ వ్యాపారం. సంక్షేమ పథకాలు ఆగిపోతే రాష్ట్రం బాగుపడిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం మాటల్ని నమ్మారు. ఇవాళ వాళ్ళు సంకనాగిపోయారు. వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి? వ్యాపారాలు లేవు ఇవాళ చేతుల్లో. ఇదివరకు వాళ్ళు చెప్తుంటారు, నెలలో 10 రోజుల పాటు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఫుల్ బిజీ ఉండేది. 20 రోజులు జనం బిజీ లేకపోయినా సరే ఆ 10 రోజుల సంపాదనతో మా నెలంతా గడిచిపోయేది. ₹1 మిగుల్చుకున్నాం, అందువల్ల రియల్ ఎస్టేటో లేకపోతే బంగారమో గంగారమో కొన్నాం. ఇవాళ ఉన్నదాంతో అసలు ముందు నెల అయ్యేటప్పటికి మన అద్దె, మన ఖర్చులు, మన గుమస్తాల జీతాలు ఇవ్వగలమా లేదా? గుమస్తాలు 5గురు ఉన్నోళ్ళు ఒకళ్ళో ఇద్దరితో సరిపుచ్చుకుంటున్నారు. అదే సందర్భంలో లేనటువంటి వాళ్ళు సాంతో ఇబ్బందిని వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. తిట్టుకున్నాం కరెక్టే జగన్ని, ఇదే అనుకున్నాం మేము, వాడు నాశనం చేసేస్తున్నాడు అందే నమ్మాం. తీరా చూస్తే ఇవాళ రోజున వ్యాపారం లేదు. ముందు వ్యాపారం ఎందుకు లేదంటే చేతిలో డబ్బులు లేవు. ఎవరు ఖర్చు పెడతారు? చేతిలో మధ్యతరగతోడు తన రూపాయలు తన నిత్యావసర వస్తువులకే ఖర్చు పెడతాడు ఫస్ట్. మిగతా రూపాయి విద్యకు ఖర్చు పెడతాడు, వైద్యానికి ఖర్చు పెడతాడు, దాచుకుంటాడు. మధ్యతరగతి డబ్బులు ఎక్కువ వస్తుంటే, మధ్యతరగతి కూడా ఇతను పథకాలు ఇచ్చాడు కదా, ఆ ఎక్కువ వచ్చినప్పుడు ఖర్చు పెట్టాడు మధ్యతరగతి. లేబర్ రూపాయి కూడా దాచుకోరు వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ దాపరికం ఎట్లా ఉంటుంది అంటే ఓ 10,000 అట్లా పక్కన పెట్టుకోవడం ఉంటుంది. కానీ ఈ పథకాలు వచ్చినప్పుడే కదా బైకులు కొంది, చిన్న చిన్న బంగారం కొంది. వాళ్ళు ఆ రూపంలో దాచుకున్నారు. బంగారమో వెండో లేదా ఇంట్లో సామాను, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, బట్టలు కొనుక్కోవడం మంచిది, ఇట్లాంటి దానివల్ల రొటేషన్ అయింది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయి వ్యాపారులు కూడా అల్లాడుతున్నారు కదా. కానీ అంతకుముందు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? ఈ మీడియా మాటలనే కదా నమ్మింది వాళ్ళు. కానీ అక్కడ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఉండాల్సింది కదా. నా బిడ్డలకేమో ఏడాదికోసారి జీతం పెరగాల. ఇప్పుడు నేనేమంటానంటే, సంక్షేమ పథకాల విషయంలో మన ఆలోచన ధోరణి మారకపోతే, ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటిది కాంపెన్సేషన్. నా దృష్టిలో నేను చాలా కరెక్ట్, నా మొట్టమొదటి నుంచి నా భావన అది. ఎందుకంటే పేదరిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనకి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు మా నాన్న గుమస్తాగా చేశాడు, ఆయన కొన్నేళ్లకి ఓపిక తగ్గిపోయి క్యాన్సర్ వస్తే డబ్బులు ఎవడిస్తాడండి? ఏ సమాజం ఇచ్చింది? నన్ను చదివించగలిగాడు కాబట్టి, నేను ఉద్యోగం చేశాను కాబట్టి, అది కూడా మిగతా వాళ్ళకంటే వేగంగా ఎదిగాను కాబట్టి కష్టపడి, ఆ కష్టం కారణంగా నేను ₹4 సంపాదించుకున్నాను కాబట్టి, జీతం కాస్త ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు చేయగలిగాడు నేను ట్రీట్మెంట్. కానీ ఎంతమంది ఆ పరిస్థితి ఉంది? ఈవెన్ అట్లయినా నేను ₹1 మిగిల్చుకోకుండా మొత్తం హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీకు తెలుసు అదేం జరిగింది అన్నది. అమ్మకైనా నాన్నకైనా వాళ్ళ జీవితకాలం కూడా ఈ పనులు చేయడం వల్లనే కదా. 24 గంటలు ఆయన శ్రమ చేయడం, శారీరక శ్రమ చేయడం వల్ల 45-50కి వచ్చాడు. కానీ ఓపిక తగ్గిపోయింది, చేసే ఓపిక లేకపోయింది. అప్పటి నుంచి అదృష్టవశాత్తు నేను జాబ్లో చేస్తున్నాను కాబట్టి పోషించగలిగాను. వాళ్ళు వేరే చోట ఉన్నా సరే లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? ఈవెన్ నాకు ఎప్పటికీ అనిపిస్తుంది, ఇంకా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పించగలిగానేమో, ఇంకా డబ్బులు సంపాదించగలిగుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించగలిగా. కానీ దాన్ని ఏమంటారు, ఇప్పుడు సోనియా గాంధీ తీసుకెళ్ళినట్టు అమెరికాకి తీసుకెళ్ళలేదు, విదేశాలు తీసుకెళ్తే ఇంకా బతికేవాళ్ళేమో, ఇంకో 10 ఏళ్ళు బతికేవాళ్ళేమో. ఇప్పుడు 78, 75, 76కి నాన్న చనిపోయారు. 75, 76కి వాళ్ళు ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 68, 70కి అమ్మ చనిపోయింది. 70, 80, 85 కూడా ఉత్సాహంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ధనవంతుల కుటుంబాల్లో సాధ్యమవుతుంది. నాకైతే సాధ్యం కాలేదు.
ఓ 20 ఏళ్ళు వాళ్ళు మిడిల్ హాస్పిటల్ క్లాస్ చుట్టూ లో తిరగాల్సి కష్టమే వచ్చింది. అలాంటి ఇది ఎందుకు జరుగుతోంది? ఉమ్, ఈ సమాజంలో ఇప్పుడు ఆయన శ్రమ కూడా ఈ సమాజంలో పెట్టుబడే కదా. అవును ఒక పేదవాడి కష్టం మీదన సమాజం బతుకుతుందండి. ఒక అవును ముఠా మేస్త్రి చేసేటటువంటి మోత బరువు ఉమ్, ఆఫ్టర్ ఆల్ చూస్తాం మనం, ఆ కూలి కింద చూస్తాం. అవును కానీ ఆ ఉమ్, మోత బరువు అతను ఎంతకాలం మోయగలుగుతాడు? ఉమ్. కొన్నేళ్లకు అతను శారీరకంగా అంటే అలసిపోతాడు. 2 ఏళ్లే కదా అధికారంలోకి వచ్చి, 2 ఏళ్లే కదా అయ్యింది. అప్పుడే వెన్నుపోటు అంటే ఎలాగా? కొంచెం టైం ఏమైనా ఇవ్వాల్సి ఉండొచ్చా అంటే ఇంకో ప్రభుత్వం? 25 ఏళ్ల తర్వాత ఇద్దాం అనుకుని ఉంటారు వాళ్ళు. కాకపోతే 2 ఏళ్ల ప్రభుత్వం అంటే అనేది 5 ఏళ్లే కదా ఉండేది. అలా కాదు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా అధికారులు, ఎప్పుడైనా చెయ్యొచ్చు కదా. ఎప్పుడైనా చేస్తానని ఈ 2 చెప్పుకుంటే ఏళ్ళకి గొడవ లేదు వెన్నుపోటు కదా. అనేస్తే ఎలాగా? వచ్చిన 100 రోజుల్లో నేను చెప్పారు కదా వాళ్ళు. ఉమ్, ఉమ్, చెప్పారా లేదా 100 రోజుల్లోని? అవును ఆ గ్యారంటీ కాగితం ఇచ్చి అదేదో స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చి, నన్ను అడిగితే అసలు అందరి చేతన స్టాంప్ పేపర్ల మీద ఏదైనా కోర్టుకి వేయాలి. అది కోర్టు అట్టా ఆ కొట్టేస్తుంది. బాండ్లే ఇచ్చారంట ఎన్నికల కదా. హామీలు చెల్లుబాటు కాదని. కానీ బాండ్ అన్నారు కదా, అవును జనాలు మోసం చేయడమే కదా బాండ్ అనేది. అవును బాండ్ అంటే ఊరికినే, అది కూడా ఒక నేలకి గీసుకోవడానికి బాండ్ అనేది. ఉమ్, బాండ్లో ఉన్నది అమలు చేయనప్పుడు ఇంకెందుకు నువ్వు బాండు, నువ్వు గ్యారంటీ తొక్కాతో ఉమ్, నువ్వు చెయ్యగలిగేదే చెప్పు. అంతేగా ఉమ్, ఇప్పుడు ఇందులో ఒకటి మనం చెప్తున్నాం, బస్సులు ఫ్రీగా ఇచ్చారు, గుడ్. ఉమ్, వాళ్ళు ముందే చెప్పారు ఎక్స్ప్రెస్లో అవన్నీ కాదు, ఓన్లీ పల్లె వెలుగు అన్నారు. నేను దాన్ని ఒప్పుకుంటా, కరెక్ట్గానే చేశారు. అది గ్యాస్ బండలు అన్నారు, ఇచ్చారు, కరెక్ట్గానే ఒప్పుకోవాలి. ఉమ్, అదే సమయంలో 4,000 1000 పెన్షన్ పెంచుతా అన్నారు, ఇచ్చారు, కరెక్ట్. అట్లాగే రాగానే 6 నెలల్లో ఉన్న 3 నెలల్లో 4 నెలలతో 1000 రూపాయలు ఎక్స్ట్రా కల్పిస్తానన్నారు, ఇచ్చారు. 7,000 చేతికి ఇచ్చారు కదా ఫస్ట్ నెల. ఒప్పుకుంటాం మనం, అవన్నీ చేసింది ఒప్పుకోవాలి. అలాగే తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమందికి అయితే అంతమందికి, మొదటి ఏడాది ఇవ్వకపోయినా సరే. అవును. చేసింది ఒప్పుకుంటున్నాం, చెయ్యనిది చెప్పుకుంటున్నాం, అంతే. దీనివల్ల వైసీపీకి మైలేజ్ వస్తుందా ఈ నిరసనల వల్ల? ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రతిపక్షానికి మైలేజ్ అంతే తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్తగా పుట్టుకొచ్చే ప్రేమ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఏమీ లేకపోవడం. మీరు ఇదివరకు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం ప్రతిపక్ష స్థానంలో ఉన్న అందరెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళు. అవును, జగన్ సీఎంగా ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంగా తెలుగుదేశాన్ని గుర్తించాలి ఆ రోజున. ఇప్పుడు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, షర్మిలక్క ఉంది, అయినా సరే ఇక్కడ జగన్ దగ్గరికే పోతున్నారు. అంటే బలమైన ప్రతిపక్షం వైసీపీని అని నమ్ముతున్నారు, అది లెక్క. కానీ ఒకటి సార్, వీళ్ళు చేయాల్సినవి అయితే ఓకే, సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలకు సంబంధించి ఎంతవరకు నెరవేర్చారు సూపర్ 6 అనేది ఒకటి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇదైతే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దాని మీద ఎందుకు కనీసం మాట్లాడలేకపోతుంది, కనీసం హామీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వము ఆలోచన ద్వారా నాకు కనిపిస్తున్నంత వరకు ఏంటంటే, మన చేతిలో ఉన్న మీడియా చేసే దాన్ని ఏమంటారు చప్పట్ల మధ్యన జనం అసలుది మర్చిపోతారనుకుంటోంది. కానీ కడుపు మండినోడికి తెలిసే నొప్పి కడుపు నిండినోడి మాటలతో ఉండదన్న సంగతి తెలియట్లేదు మనకి. నెలకి ఒక 10,000 రూపాయలు సంపాదించేటటువంటి ఒక కుటుంబం, ప్రాక్టికల్గా మాట్లాడుకో, ఒక కుటుంబం 10,000 నుంచి 15,000, మ్యాక్సిమం 25,000 లోపే కదండి ఆంధ్రాలో సంపాదనలో. 25,000 దాటి సంపాదించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 10% మాత్రమే ఉన్నారు. 10% మాత్రమే, అది కూడా ప్రధాన నగరాల్లోనే. ఈ 10,000 రూపాయలోళ్ళే 70,000 మంది ఉంటారు. ఇదే 70% మంది ఉంటారు, 60 నుంచి 70%. ఈ 10,000 సంపాదించేటటువంటి వాళ్ళు ఇంటెద్ద ఒక 2-3 వేల రూపాయలు, నిత్యావసర వస్తువులు 3-4 వేల రూపాయలు, ఆ పైన సరిపోతుంది. ఇంకా దాచుకోవడం ఉండదు. భార్యాభర్త ఇద్దరు కష్టపడితే ఏమన్నా కడుపు నిండా తినగలుగుతారు, అంతే. ఎందుకంటే ఇది ఒక గ్రౌండ్ నుంచి వచ్చినోడికి తెలుసుద్ది, కానీ ఏసీ గదుల్లో కూర్చుని సొలి కబుర్లు చెప్పేవాడికి తెలియదు. అంతే కదా. నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను మాట్లాడేది ఆ మధ్యతరగతి బ్రతుకులో నుంచి ఎట్లుంటుందో చూసాం, పేదరిక బ్రతుకులో ఎట్లుంటుందో చూసాం కాబట్టి. నేను ఇదివరకటి రోజుల్లో 2,500 రూపాయలు 2,000 రూపాయలు సంపాదించే రోజున 2,200 అంటే 2,000 చేతికి వస్తుంది. ఆ రోజున ఇంటద్దె 600 రూపాయలు, బండికి పెట్రోలు 500 రూపాయలు, రిపేర్లు కానీ పెట్రోల్ కానీ, ఇంటి సామాన్లకి నిత్యావసర వస్తువులకి ఆ రోజుల్లోనే
700 నుంచి 1000 రూపాయలు. ఇవన్నిటి మధ్యన ప్రతి నెల ఇబ్బంది పడేవాడు. చివరికి అప్పుడు స్వర్ణాంధ్ర పేపర్ ఉండేది, వాళ్ళకి రిపోర్టర్లు తక్కువ ఉన్నారు, వాళ్ళకి కాసిన వార్తలు రాసిస్తే ఒక 500 రూపాయలు ఇస్తే, లేదా ఇంకొక పేపర్ ఏదో వాళ్ళకి రాసిస్తే 300 రూపాయలు ఇస్తే అడిషనల్గా. ఇది నా పనిలో భాగంగా నేను కవర్ చేసి నా ఛానల్కి ఇచ్చేసి అదనంగా అట్లాంటి పై పనులు చేసుకుంటే వచ్చే 4 రూపాయలు అంతే. అవును, నిజమే. ఇంటికి వెళ్తే భోజనానికి పెట్రోల్ ఖర్చు అయిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఇంటికి భోజనానికి వెళ్ళేవాడిని కదా మధ్యాహ్నం. ఆఫీస్లోనే పడుకునేవాడిని, అక్కడే కూర్చుని పడుకోవడం ఏం లేదు, ఇక కంటిన్యూ అంతే. అలాగే నానా తిప్పలు పడ్డాం, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తిప్పలు పడ్డాం. ఇవాళ రోజున అయినా చదువులకి సంబంధించి ఇబ్బందే కదా. ఇవాళ ఒక 10,000 సంపాదించేటటువంటి వాళ్ళ నెలకి వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి కాన్వెంట్లో చేర్చాలంటే ఎల్కేజీకి నెలకి కనీసం 2,000 రూపాయలు అడుగుతున్నారు కదా, 1000 రూపాయలు అడుగుతున్నారు కదా. ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అయితే 500 రూపాయలు తీసుకుంటారు. ఇంటి పక్కనో దగ్గరలో ఉండే ప్రైవేట్ స్కూల్లో 200 అంటే గ్రేట్, అమ్మయ్య మనకు మంచిదే. కానీ ఆ స్కూల్ మనకి నచ్చదు. ఎందుకంటే పక్కన ఉన్న అమ్మలక్కలు ఏంది అందులోనా చేర్చింది, మా అబ్బాయిని భాష్యంలో చేర్చాం, మా అమ్మాయిని చైతన్యాలో చేర్చాం. ఇది పెద్ద సమస్య మనకి. ఈ పెంట ఎక్కువ, వాళ్ళు మనల్ని చూసే చూపు మారిపోతుంది. ఇప్పుడు మన పక్కింటోళ్ళు వాళ్ళతో సమానంగా చూసే స్టేజ్ నుంచి మన బిడ్డల్ని చేర్చినటువంటి స్కూలు కట్టే ఫీజు ఆధారంగా మనల్ని 3rd గ్రేడ్కి తోసేస్తారు వీళ్ళు. ఇదొక అంటరాంతరం. దాన్ని బట్టి మన స్టేటస్ డిసైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో మనల్ని సరిగ్గా మనతో స్నేహం చెయ్యాలా లేదని డిసైడ్ చేస్తారు. దిస్ ఈస్ ద లైఫ్ మాస్టర్. ఇది తెలియట్లా, వీళ్ళకి అర్థం కావట్లా. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమని అది వదిలేశారు. చక్కగా అందరూ మీ వాడు ఏ స్కూల్లో చేరాడు, ఏ కాలేజీలో చేరాడు, అమ్మఒడితో మీ వాడిని ఏ స్కూల్లో చేర్చారు, ఇలాంటి స్టేజీలో ఉన్నారు. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు డబ్బులు లేవు, మీ చావు మీరు చావండి అంటే నెలకి పోని 25,000 సంపాదించేవాళ్ళు అనుకున్నాం. ఇవాళ రోజున ఏంటండి, ఇంటద్దె 5,000కి కాలవ గట్లని పాకల్లో తప్పించి 5,000కి తక్కువ అద్దెకి దొరకట్ల ఇల్లు. లేబర్ ఏరియాల్లో కూడా 5,000 అడుగుతున్నారండి. గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన ఇళ్లలో, మా ఏరియాలో ఉచితంగా ఇచ్చిన ఇళ్లలో అద్దె 6,500 అడుగుతున్నారు. సింగిల్ బెడ్రూమ్ అది 6,500 అడుగుతున్నారు అక్కడే. మరి 5,000 అనుకుందాం పోనీ సింపుల్ గా, 5,000 అద్దె. ఇవాళ రోజున తిండికి వాటికి అవుతున్నాయి, 10,000కి తక్కువ ఏమైనా అవుతున్నాయా? బియ్యము పప్పులకి లివింగ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. పాలకి వచ్చేటప్పటికి ఇవాళ రోజుకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నా సరే, 1/2 లీటర్ చాలదు, కొని 1/2 లీటరే తీసుకున్నా 50 రూపాయలు అయితే నెలకు వచ్చేటప్పటికి ఎంత అయిపోయిందని 1,500 అయిపోయింది. మరి బస్సులోనో ఆటోలోనో పోవాలి కదా, లేదా బండి మీద వెళ్ళారు, పెట్రోల్ రోజుకి 1 లీటర్ వేసుకున్నా నెలకు వచ్చేటప్పటికి 3,500 అయిపోతుందిగా. మరి ఇంకా స్కూల్కి కాలేజీకి ఫీజు ఎక్కడి నుంచి కడతాడు అతను, పుస్తకాలకి డబ్బులు ఎక్కడి నుంచి కడతాడు అతను. నాకు బాగా గుర్తు, నాకు ఆ చదువు తలుచుకున్నప్పుడు వణుకు పుడుతుంది. ఏంటంటే మా నాన్న అప్పుడు వచ్చి ఆయన జీతం పరంగా ఏడాదికి ఒక స్ట్రిక్ట్ లెక్క, ఆ టెక్స్ట్ బుక్కులు కొంటారు, అది కూడా సెకండ్ హ్యాండ్ బుక్కులు కొంటారు. ఇంటి దగ్గరలో ఆ చదివినటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుకుంటాం, మీరు మీ అమ్మేయాలి కదా నాకు ఇస్తారా అంటే ఫ్రీగా ఏం కాదు, వాడు సగం రేటుకి అమ్ముతారు మనకి. అవి తీసుకుని అట్టలేసుకుని ఇది నోట్బుక్స్ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్కటి 6 పుస్తకాలకి 6 నోట్స్లో ఇచ్చేవాళ్ళు. నాదేమో కాస్త రాతలా ఉంటుంది. ఈ 6 ఒక్కొక్క నోట్బుక్ నాకు వచ్చేటప్పటికి 3 నెలలు అయిపోతుంది. కానీ 4 నోట్బుక్స్ కావాలి ఏడాదికి. ఈ తర్వాత ఇంట్లో అడిగితే కొడతారు, తిడతారు. ఇక్కడ రాయకపోతే స్కూల్లో కొడతారు, తిడతారు. వణుకు పుట్టేది స్కూల్ అంటే. మాస్టర్కి రాస్తున్నట్టుగా నటించడం, సీరియస్గా ఎట్టెట్టెట్టెట్టెట్టగా. పెన్నులు కావాలా, దానికి ఓ లిమిట్. ఏంటి అంటే ఇంటి ఆర్థిక స్తోమత అది. అలాంటి పరిస్థితులు చూసిన వాళ్ళం ఇవాళ రోజున ఏం చేయాలి వీళ్ళు?
అదే కదా. నోట్ బుక్లు కొనడం, టెక్స్ట్ బుక్లు కొనడం కూడా వాళ్ళ గగనమే కదా. అవును అవును. ఇవన్నీ పోతే ఇవి వాస్తవంగా గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చేదాన్ని నేను ఆ విషయంలో సమర్థిస్తా. విద్య విషయంలో అది లేకపోతే వాళ్ళ బతుకు సర్వనాశనం అయిపోతుంది. ఎంతో మంది మా ఫ్రెండ్స్ని చూశాను, చదువులు ఇంటర్మీడియట్లో మానేసిన వాళ్ళు, 10th క్లాస్లో మానేసిన వాళ్ళు, ఇప్పటికీ పనులు చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు, బైండింగ్ వర్క్స్, అదేది రకరకాలైన పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమందిని చూశాను. ఉన్నారు నా ఫ్రెండ్స్లో ఆనాడు నాతో పాటు చదువుకున్నటువంటి. ఎలాగ లైఫ్లో అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి ఆపేస్తే ఒకవేళ ఇంకా భవిష్యత్తులో డబ్బున్నవాడే ఉన్న చదువులు, లేదంటే గవర్నమెంట్ స్కూల్ వరకు చదువుకొని ఇంకా వాళ్ళు అంతటితో అయిపోవాల్సిందే, ఆ పరిస్థితి వస్తుందా? నాకు ఇవాళ ఒక ఈనాడు వార్త చూశాక అనిపించిందండి. ఈనాడులో ఒక మంచి వార్త వేశారు. ఇది చూశాక ఓకే అయితే దీనికోసమే చేస్తున్నారేమో అనిపించింది అనమాట. ఏంటయ్యా అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు బీహార్ నుంచి వీళ్ళు కూలీలు కార్మికులు కావాలని ఒక వార్త వేశారు. మన దగ్గర వెళ్ళిపోయారు, వెనక్కి రావట్లేదని. అవును నిజమే. మన దగ్గర ఉన్న కార్మికులకి ఇప్పుడు ఏమవుతున్నది, భవన నిర్మాణ కార్మికులు ఇదివరకు 300 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 700 అడుగుతున్నారు, 900 కూడా అడుగుతున్నారు. మేస్త్రి గారు 1500, 2000 అడుగుతున్నారు. వ్యవసాయ రైతు కూడా ఇదివరకు 200, 150 రూపాయలకు వచ్చేటటువంటి స్టేజ్ నుంచి అప్పట్లో నా బాగా గుర్తు, పల్లెటూళ్ళలో 300 రూపాయల మగాళ్ళకి 80 నుంచి 100 రూపాయలు లేడీస్కి ఇచ్చేవాడు. అట్లాంటి స్టేజీలో చూసాం మన కళ్ళేదు. ఇప్పుడు వాళ్ళది 500 నుంచి 700, 900 అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుస్తున్నాం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఇక భవిష్యత్తులో చదువుకోవాలా, ఏం చేయాలి, కూలి పనేగా చేయాల్సింది, కుమస్తాగిరినేగా చేయాల్సింది, లేదంటే వృత్తి పనుల వైపు వెళ్ళాలి ఇంకా. అది ఇక కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి మంచి కూలీలని సప్లై చేయబోతున్నారు బాబు గారు. అవునా? అంటే అది ప్రమోషన్ ఇస్తున్నారు. అంటే ఇక ఉద్యోగాల కోసం అడగక్కర్లేదు, చదివిస్తే కదా ఉద్యోగం అడిగేది. నిరుద్యోగం అనేది చదువే లేకపోతే ఉద్యోగం, ఇది కూడా ఉద్యోగం ఏంటి, అది పనులు ఇప్పిస్తే సరిపోతుంది, ఉపాధి హామీ. ఇక అది జరిగేది ఇంకా అంతే, ఆ దిశగా వెళ్తారు ఇంకా 10th చదువుకున్నా ఏది రకం. సార్ ఒకటి 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది వైసీపీ బయటకు వస్తుంది, అంటే మొన్నటి వరకు కూడా కొన్ని యాజిటేషన్ చేసింది అనుకోండి, ఇక కంటిన్యూగా ఈ 3 ఏళ్ళు ఇంకా ప్రజల్లో ఉండాలా? అట్లేముండదు, వాళ్ళదంతా ఒక సిస్టమ్ అనుకుంటారు. ఇప్పుడు అంటే నెక్స్ట్ పాదయాత్ర 12వ తారీఖుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళు 12వ తారీఖు దాకా కార్యక్రమాలు చేస్తారు. ఏది 12 నుంచి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, 12 లోపే వాళ్ళు చెప్పే గొప్పలకి వీళ్ళు రివర్స్ ఇచ్చేశారు. ఇది అయిపోయాక వాళ్ళు కార్యక్రమం బిగించేస్తారు. అబ్బే వాళ్ళు దొంగలండి, మేము అసలు మీరందరూ బాగున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, మీకు తెలుసు కదా, మేము వచ్చిన తర్వాత మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, అంతకుముందు మీరు నిద్రపోయేవాళ్ళు కాదు, మీ ఇంట్లో కాపురాలు చేసేవాళ్ళు కాదు, మీరు భోజనం చేసేవాళ్ళు కాదు, మేము వచ్చాక మీరు కడుపు నిండా తింటున్నారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అవునని చప్పట్లు కొడుతుంటారు కొంతమంది. అలా నడిచిపోతుంది. అవును, అదే జరుగుద్దేమో. డిఎస్సి విషయంలో భయపడిందా ప్రభుత్వం, లేదంటే నిజంగా వాళ్ళ లోపాలను ఎత్తి చూపడంలో వైసీపీ సక్సెస్ అయిందా? అందుకే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమన్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఆయన బెదిరిస్తుంటారు సహజంగా, ఎందుకంటే అప్పుడు గొడవ ఉండదు అన్న ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే అప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశంతో. ఒకటి బేసిక్గా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయా లేదా నేను సర్టిఫికెట్ ఇవ్వను, కానీ సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాకపోతే ఇంకెవరికి? ఇప్పుడు ఈయన గనక ప్రధానమంత్రి అయి ఉంటే అసలు ఆ నీట్ గొడవే ఉండేది కాదేమో. అంటే విక్టిమ్స్ కనబడుతున్నారు కదా సార్ అక్కడ, అక్కడ కూడా విక్టిమే కదా. నీటు సిబిఎస్ఈలో నేననే పాయింట్ ఏంటంటే ఈయన గనక ప్రధానమంత్రిని చేస్తే రివర్స్ డైలాగ్ వేస్తారు ఈయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో ప్రధానమంత్రికి ఏం సంబంధం, మంత్రికి ఏం సంబంధం, ఎవడో కింద, అది కూడా ప్రభుత్వమే పసిగట్టింది, బీజేపీ పాలిత రాష్ట్రం వాళ్ళే పసిగట్టారు. ఎట్లా ఒక చోటన ఒక మాస్టర్ గారు వచ్చి చెప్పారు, ఇదిగో ఆయన ఎవరో ఇచ్చినవి అన్నీ చూసినట్టుందండి, ఇదే వచ్చినాయి సేమ్ వచ్చినాయండి ఇంపార్టెంట్ అని చెప్పినాయి అని. అదే చంద్రబాబు గారు ఉండుంటే ఏం చేస్తారు, కాళ్ళు ఎరగదంతనట్టండి, ఈ ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్న వాటి మాట్లాడతావా, పంచాయత్ నాశనం చేద్దాం అనుకుంటున్నావా వ్యవస్థని అని దబాయించేస్తారు. పిచ్చోళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వెంటనే దాని మీద విచారణ చేయబట్టి కేసు కట్టేసేసి అరెస్టులు చేసేసి సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేసి దేశమంతా చేస్తుంటే వాళ్ళే లీకులు చేశారని రాస్తున్నారు. అసలైన నలుగురిని పట్టుకున్నట్టున్నారుగా, అది వాళ్ళే లీకులు చేస్తున్నారని రాస్తున్నారు.
అది అక్కడే ఫస్ట్ దశలోనే ఏమి పేపర్ ఒరిజినల్ పేపర్ ఏం బయటికి రాలా, అవును, అన్ని ప్రశ్నలు కూడా రాలా అందులో. కొన్ని వీళ్ళు బయట పెట్టారు, ఎవరు వీళ్ళే ఆ పేపర్ చూసిన వాళ్ళు, ఫైనల్ చేశాక చూసి ఓకే చేసేవాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళు బయట పెట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం చేసుకున్న పని మొత్తం ఇష్యూ అయింది. అవును. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చిన అభ్యర్థి ఏంటి, డైరెక్ట్గా తను గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈ ఉద్యోగంలోనే ఉన్నాడు, ఈ పనులు చేసే ఉద్యోగం. అతన్ని పక్కన పెట్టడం అంటే ఏంటి, అంతకు మించి లీకేంటి, ఇంకా నాకు అర్థం కాలే. అవును, అతను ఒక్కడే లబ్ధి పొందాడేమో కాబట్టి అతన్ని పక్కన పెట్టాం, గుడ్. మరి అతనికి ఉద్యోగం ఏమని కోర్టు చెప్పిందే, అసలు దాన్ని దీన్ని కలిపి అక్కడ వాదించట్లేదే కోర్టులో. రెండో పాయింట్, అతనంతటా అతను బయటికి వెళ్ళిపోయాడు, అతనేమో నాకు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు అని చెప్తున్నాడు. అదే పెద్ద కుంభకోణం. కాకపోతే మన చేతిలో ఉన్న మీడియా ద్వారా హషప్ చేసామని. మళ్ళీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన ఉద్యోగాలు, ఇక స్పోర్ట్స్ కోటాలు వచ్చినాయి, ఈ రకరకాలు చెప్తున్నారు వాళ్ళు. వాస్తవంగా మనం దీంట్లో ఏం చెయ్యాలంటే, ఏ జిల్లాకు ఆ జిల్లా ఓ 25-30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళు ఎవరెవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ కారణంగా ఆ పోస్టు వాళ్ళకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక పోస్ట్ నుంచి 3 వచ్చినాయి ఇంటర్వ్యూలు, అందరినీ సంతృప్తి పరచలేం, చెప్పే దాంట్లో అట్టగండి అంటారు వాళ్ళు. అది అట్లాగేనమ్మా, ఇదిగో ఇది రూల్స్ పేపర్, ఈ రూల్స్ ప్రకారం నీకు రాదు, వాళ్ళకు వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతున్నారంటే సంథింగ్ ఏదో జరిగిందన్న అయి ఉండాలి, లేదా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం, అవగాహన, తెలివితేటలో ఆ సంబంధిత అధికారికి కూడా లేదు, అట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము డిఈఓ దగ్గరికి వెళ్ళామండి, వెళ్తే డిఈఓ ఇట్లా చెప్పాడండి అని డిఈఓల మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ డిఈఓలు అంత అసమర్థులై ఉండాలి, వాళ్ళని పెట్టుకుని వీళ్ళు ఏం చెప్పాలా ఇక్కడ. అప్పుడు ఆ డిఈఓల స్థాయిలో కాస్త వాళ్ళ రికమెండేషన్లే కదా, అందులో వీళ్ళు చెప్పుకున్న వాళ్ళే కదా అయ్యి. ఇంకోటి డిఎస్సీలు ఇప్పటికీ గత 20 ఏళ్లలో మేమే చేసామన్నారంటే ఆ టీచర్లు అందరూ వీళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి అంత అసమర్థులా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఒక అతను నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి, బ్రాంజ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే ఇంకోటి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అన్నారు. అప్పుడు ఏం చెప్పాలి, అయ్యా 10 మంది దీంట్లో సెలెక్ట్ అవుతారు, ఇందులో మార్కులు ఫస్ట్ ప్రయారిటీ, నీకంటే ఆ 9 మందికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మార్కుల తర్వాత గోల్డ్ మెడలా బ్రాంజ్ మెడలా చూస్తాం అదే చెప్పగలగాలి. వీళ్ళు అప్పుడు ఏ మెడల్ అయినా పర్లేదు, మార్కులు హైయెస్ట్ వచ్చినాయి అని చెప్పాలి. అది చెప్పట్లా, అతను నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నాకు రాలేదు, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి వచ్చింది అంటున్నాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరు చేయగలరు, ప్రభుత్వ అసమర్థత అది. అంతేగా, కాబట్టి అయోమయం రేకెత్తుంది. సమాధానం చెప్పే ఓపిక లేక, కన్విన్స్ చేసేటటువంటి సహనం లేక బెదిరిస్తున్నారు. వాళ్ళే పేటీఎంలు, వాళ్ళ పాపం వైసీపీ కొత్త సభ్యులు చేరారు. మన అమరావతి ప్రాంతంలో ఎదిరించిన రైతులందరూ ఇప్పుడు వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. ఇప్పుడు ఈ డిఎస్సి వాళ్ళు పేటీఎం బ్యాచ్. ఎవడు ఏం మాట్లాడితే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్, వైసీపీ రంగేసేస్తారు. పాప నాగేశ్వర గారికి కూడా ఇచ్చేస్తారు, రంగేసేస్తారు. వీళ్ళకి తరపున మాట్లాడే వాళ్ళు ఎవరికి మాత్రం ఏ కండవ ఉండదు. అదే కదా, అదొక దరిద్రం, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అది. అదే ఈయన దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు రైతులు కూడా అదే అన్నారట, వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే అనేది. మిగిలిన కొంతమంది ఏమి ఇప్పుడు భూ సమీకరణకు సిద్ధమయ్యారు అనేది, అది కూడా జగన్ మీద ఒక్క అతను పట్టుకొని ఇంకా అదే చేశారు. కానీ ఒకటిసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు వచ్చినా 3 ఏళ్ళు ఆగండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే అది కూడా అంటే న్యాయం చేస్తామంటే విచారణ చేస్తాం, దాన్ని బట్టి తీసుకుంటాం అని చెప్పడం. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి లీగల్ సపోర్ట్ ఏమి ఇవ్వలేకపోతున్నారా? ఇమీడియట్ గా చేస్తున్నారు కదా, వాళ్ళకి లీగల్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు, చేస్తున్నారు, ఆ పని జరుగుతూ ఉంటది. ఇంతకు మించి ఏం చేయాలా, రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేస్తున్నారు, ఇంతకు మించి ఏం చేయాలా, అది తోలుమందం ప్రభుత్వాలు కదా. ఎదరికైతే అట్లా ప్రతిపక్షం మాట్లాడినప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించేవాళ్ళు. ఈవెన్ సమాజం కూడా స్పందించాలని కోరుకునేది. ఇప్పుడు సమాజంలో ఎవరికాడికి చేతిలో సెల్ ఫోన్ వచ్చాక యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు తప్పించి అది సీరియస్ సమస్య, మనలాంటి వాడి సమస్య అనుకోవట్లేదు ఎవడు. న్యూస్ను కూడా ఫాలో అవ్వట్లేదు వీళ్ళు. న్యూస్ ఫాలో అయ్యేటప్పుడు కూడా వీళ్ళకి కావాల్సిన గ్రూపుల్లోనే ఫాలో అవుతున్నారు.
దెన్ అంతే. రియాలిటీ చచ్చిపోయింది. ఆ రియాలిటీ చచ్చిపోయింది కాబట్టినే ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా ఏమైనా చేయగలవు అనుకుంటున్నాయి ధైర్యంగా. ఇప్పుడు ఇంకా ఇతను చెప్పేది ఇది నిజంగానే అమలు చేశాడు కదా. 98 గవర్నమెంట్ ఎవరుంది? తెలుగుదేశం. అప్పుడు డిఎస్సిలో అర్హులకి అన్యాయం జరిగింది, జగన్ వచ్చాక ఇచ్చాడు కదా ఉద్యోగాలు వాళ్ళందరికీ కూడా. ఎన్నేళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకి? అప్పుడే కదా వైసీపీ ఎమ్మెల్యే కూడా వచ్చింది కదా టీచర్ పోస్ట్. ఆయన అప్పట్లో రాశాడు డిఎస్సి. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు 3 సార్లు చోడవరం ఆయన ఇక్కడ గెలిచింది. ఆ లెక్క చూసుకున్నప్పుడు చాలా చోట్లన అంటే జగన్ టైంలో టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది, బట్ కొత్తవి కాదు డిఎస్సి వాళ్ళకి. అట్లాంటిది డిఎస్సి చివరిలో వేసాడు, కోర్టుకి వేసారు, ఆగిపోయింది. పోలీసులు చివరిలో వేసాడు, కోర్టుకి వేసారు, ఆగిపోయింది. అది రెండు వీళ్ళు వచ్చి పూర్తి చేశారు. అంటే ప్రతిపక్షంగా ఉండి అప్పుడు వాళ్ళు ఆ పైన చేయగలిగారు అంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రతిపక్షం వల్ల చేయడం కాదు, అది వాళ్ళు ఆపుతారు, వాళ్ళ చేతిలో కోర్టులకి ఏదో రకంగా ఆపారు కదా. అంటే వాళ్ళకున్న శక్తి తన దగ్గర ఎక్కడ కుదురుతుంది? ఇంకో 10 ఏళ్ళు 25 ఏళ్ళు చెప్తే అవుతుంది వ్యవస్థల్లో కంట్రోల్ అనేది. అరే రఫేల్ని అడ్డుపెట్టి మోడీతోనే ఫుట్బాల్ ఆడిన వాళ్ళు వీళ్ళకి ఆ శక్తి ఉంది లీగల్ గా. కాకపోతే ఇంకా జగన్ వచ్చే వరకు దేశంలో ఇంకెవరికి లేని శక్తి తెలుగుదేశానికి ఉంది, న్యాయ వ్యవస్థలో శక్తి అనేది. అవును, అప్పటి వరకు వెయిట్ చేయాలి. సార్, రేపు 25వ తేదీ నుంచి వీళ్ళు మొదలు పెట్టబోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఒక 3 సభలు కూడా పెట్టబోతున్నారట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, భారీ సభలు, 3 కలిసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటానికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో తీసుకెళ్లాలనే ఏర్పాటు ముందస్తుగానే చేసి పెట్టుకున్నారనుకోవాలా ఇదంతా? అదేం లేదు, మామూలుగా వీళ్ళు ముందు అనుకున్నారు కాబట్టినే జగన్ ఇప్పుడే పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం అయిపోయాక అతను పెట్టినా, లేదా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు పెడితే పర్మిషన్ ఇయ్యరు కదా. అవును, తలనొప్పి. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంట్లో నీ గురించి మీ ఆవిడికి ఎవరో ఏయో చెప్పేశారు, చెప్పాక నువ్వు ఎంత బాగా చేసినా కూడా ఆ కంటితోనే చూస్తుంది అంతే. అప్పుడు తద్వారా అసంతృప్తి ఉంటుంది తప్పించి సంతృప్తి రాదు. ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ కూడా అదే, తెలివితేటలు. నువ్వు ముందే వ్యతిరేకత నాటేశాడు ఇక్కడ. ఇప్పుడు మేము అద్భుతం చెప్పామనగానే ఈ గుర్తుకొస్తాయి అక్కడ. దాన్ని కాదని నువ్వు ఎంత ఉపన్యాసం ఇచ్చినా సొంత కార్యకర్తలు నమ్ముతారు తప్పించి మిగతా అలా చెప్పొచ్చాడులే అనుకుంటారు. ఆ బీజం వీళ్ళ భాషలో విషపు బీజం, వాళ్ళ భాషలో పోరాటం, వాస్తవం అవి నాటేశాడు కాబట్టి ఆ కార్యక్రమాలు జరిగిపోతాయి అంతే. కానీ 3 పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్తే మేము మేలు చేశాము అనే దానికి ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ కార్యక్రమాలు జనం ఎవడండి రెస్పాండ్ అయ్యేది ఈ రోజుల్లో? సోషల్ మీడియాలో చూస్తేనే తీరిక లేదు వాళ్ళకి. అవన్నీ ఓ రొటీన్ కార్యక్రమం. ఎందుకంటే కార్యకర్తల్ని రోడ్డు మీదకి తేవడానికి పనికొస్తాయండి. ఇప్పుడు ఏదో పదవులు పొందిన వాళ్ళు అందరూ వాళ్ళు రావాలి, వాళ్ళతో పాటు 10 మందిని పోగేసుకు రావాలి, వాళ్ళ శక్తి ఎంతో ఇవన్నీ చూసుకోవడానికి పనికొస్తాయి. అంతే తప్పించి ఏదో వీళ్ళు మీటింగ్ పెట్టగానే జనమందరూ మారిపోయి, వాళ్ళు మీటింగ్ పెట్టగానే జనమందరూ రెచ్చిపోయి. కాదండి, ఒకప్పుడు జగన్ అధికారులు ఉన్నప్పుడు సిద్ధం లాంటి సభలు పెట్టి భారీగా జనాన్ని తీసుకొచ్చి ఇవన్నీ అడాప్ట్ చేశారు కదా ఒక రకంగా ఆ స్థాయిలో. ఇప్పుడు కూడా అప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు ఏకంగా వీళ్ళ 3 పార్టీలు, అటు జనసేన ఉంటుంది, బీజేపీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది. ఆ స్థాయి సభలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ స్థాయి జనాలు? లేదు, ముందే చెప్పారు కదా, మన జ్యోతి రాసిందంటే సాధారణ సభల్లాగా అంటున్నారు. అంటే డ్వాక్రా మహిళల్ని వేసుకుని వస్తారు పాపం, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళ డబ్బులు వాళ్ళే పొదుపు చేసుకుంటారు. వీళ్ళు అలా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి అప్పిస్తారు, అది కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళే కట్టుకుంటారు. ఆ హామీ ఉన్నటువంటి పాపానికి గాను వాళ్ళు పిలిచిన ప్రతి సభకి పోవాలి, పోకపోతే డ్వాక్రా వాళ్ళని బెదిరిస్తుంటారు, అది చేస్తాను ఇది చేస్తామని చెప్పి. నిరంతర బెదిరింపులకు గురయ్యే ఏకైక వర్గం గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇండియాలో డ్వాక్రా గ్రూపులు నిరంతర ప్రేక్షకులు వాళ్ళే అన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే, అంత మించి ఏముండదు అక్కడ. 2 ఏళ్లలోనే చేసినవి చెప్పుకునే పరిస్థితి వచ్చిందా కూటమిగా అనుకోవచ్చా? ఫస్ట్ ఇయర్ ప్రతి ఏడాది చెప్తారు, లాస్ట్ ఇయర్ కూడా సంబరం చేసుకున్నారు కదా. ప్రతి ఏడాది ఏడాది పూర్తయిందని సంబరాలు అంతే అవి. కాకపోతే మేము అద్భుతాలు చేసామనేది హామీలు అమలు చేసామనే కదా చెప్పేది. 4,000 రూపాయలు ఇచ్చేసాం అవన్నీ చెప్పారు కదా, చెప్తారు సహజం అది. ఇప్పుడు ఆ తల్లికి వందనం అవి కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు దీపం కూడా ఇప్పుడే కదా ఇచ్చింది. అవన్నీ కూడా తప్పేం లేదు, అది ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా.
అంటే మహిళల విషయంలో మంచి స్పందన వస్తుందా రేపు పొద్దున్న టీడీపీకి? అంటే వాళ్ళు స్త్రీ మహిళల్లో శక్తి. నేను అనేది ఈ మీటింగులకి ఎవ్వడూ స్పందించరండి. వాళ్ళు బలవంతంగా తీసుకొస్తారు, వస్తారు అంతే. అయ్యో మనకి వీళ్ళు వచ్చిన తర్వాత అద్భుతంగా పడిపోయిందంటే అర్థమైపోతుంది కదా. 15 ఇదివరకు డబ్బులు వచ్చినాయి, రాలేదు ఇప్పుడు. అవి వచ్చి చెప్తారు అక్కడ ఎవడన్నా. మహిళలు గొప్పనంగానే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు అంతే. అవును అవును, అదే వాళ్ళ సభ ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి. సార్, పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాల్లో ఒక అలజడి సృష్టించారా, ఒక హడావుడి వాతావరణం క్రియేట్ చేసి మొత్తానికి ఒక కొలుక్కి తీసుకొచ్చేసారా ఆ అంశాన్ని? అంటే ఏమి కొలిక్కి రాలేదు కదా, అపరిపక్వ రాజకీయం అలాగే సాగింది, అలాగే ముగిసిపోయింది. ఫైనల్గా ఆయన అసంతృప్తి కారణంగానన్నా భయపడి అన్న చంద్రబాబు గారు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి, రాజ్యసభ సీటు. అంత మించి జరిగింది ఏమి లేదు. ఇప్పుడు ఇచ్చారా వాళ్ళకి ఎంపీ సీటు? అంతే కదా, జనసేనకు ఒక ఎంపీ అనౌన్స్ చేశారు కదా. అంటే జనసేనకే ఇచ్చినట్టు అది అంతే కదా, చెప్పారు కదా. కాకపోతే అది జనసేన పేరుతో అంటే రేపు తేలుతుంది. నేను గ్రహించిన 2 కోణాలు. ఒకటి, మొన్న ఏదైతే జరిగిన వైఫల్యాలు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి పవన్ కళ్యాణ్. జగన్ రైట్ చేసిన ప్రశ్నలు కావచ్చు, ఈయన నాగేశ్వర్ గారు తీసుకొచ్చినటువంటి ఇష్యూ కావచ్చు, ఆయన అంటే జనసేన అస్తిత్వానికి కాదు, కూటమి యొక్క విశ్వసనీయతకి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి దానికి ఒక పెద్ద మైనస్ అయింది. అది ఈయన పేరు మీదుగా జరిగింది. ఒక రకమైన దాన్ని ఏమంటారంటే విషపూరిత బీజం. చంద్రబాబు నాయుడు నమ్మరు, జగన్ అయితే నమ్ముతారు, పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం చెప్పేశారు అనేటటువంటి ఒక సందేశాన్ని నాగేశ్వర్ గారు తీసుకొచ్చారు. అది ఓ స్టాంప్ వేశాడు ఆయన. వాళ్ళ కోటరీలోనే వాళ్ళ కమిటీలో నుంచి నాకు ఇది వచ్చింది అన్నది. దానితో బాగా డ్యామేజ్ జరిగింది అది. అందుకంటే ఆయన అంత రియాక్ట్ అయ్యారు. దాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఈ హడావిడితో. బట్ ఆ హడావిడి వల్ల ఆయన వ్యతిరేకులకి బలంగా పడిపోయింది. అనుకూల వరకు మనోడు గట్టిగా తగులుకున్నాడు రా అనుకుంటారు, కానీ ఎంత గొడవ పడ్డాడంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అనే ఫీలింగ్ జనంలో పెరిగింది. అది నడిచింది. అవును, అంటే ఆయన ఏదో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏదో చెప్పుకున్నట్టున్నారు ఆయన నాగేశ్వర్ గారు. దానికే ఈయన కేసులు పెట్టి ఇంత హడావుడి చేసి చివరికి తెలంగాణ వెళ్ళి అక్కడ వాళ్ళకి సవాళ్ళు విసిరేంత వరకు తీసుకురావడం అంటే దేనికోసం? అంటే ఆయనలో ఉండే టెంపర్మెంటు, ఆయనకి బలము అదే, బలహీనత అదే. ఆయన ఏమైనా మాట్లాడేస్తారు, మళ్ళీ దానికి పరస్పర విరుద్ధంగానూ మాట్లాడతారు. ఇప్పుడు ఓసారి వచ్చినేమో కులాలు కనీసం కులభావం లేదా అంటారు, ఓసారి ఏం ప్రతిదానికి కులమా అంటారు, ఓసారి నీకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్నది ఈయనే, ఏ పాచిపోయిన లడ్డూలు అన్నది ఈయనే, అభివృద్ధి గురించి ఆ మాత్రం అవగాహన లేదనేది ఆయన. ఆయన దానికి సంబంధించిన 4 వెర్షన్స్ వీడియోలు పెట్టుకుంటే ఆయనకు కూడా కన్ఫ్యూజన్. అంతా వినేసి ఆయనే నవ్వేస్తాడు, తర్వాత నవ్వేసి వదిలేస్తాడు. ఆయన అభిమానులకి ఆయన నిన్న వదిలేయమన్నది వదిలేయాలి, ఇవాళ గుర్తుపెట్టుకోమన్నది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఆయన అభిమానులకు ఆయన దేవుడు, ఆ దైవత్వాన్ని ఆయన ఎంజాయ్ చేస్తాడు. అదేది మన వెంకటేష్ సినిమాలో దేవుడి పాత్ర వేశాడు కదా ఈయన. ఆ విధంగా భక్తులు వాళ్ళందరూ కూడా, భక్తులు దేవుడు చేసింది తప్పు అనుకోరు, లోక కళ్యాణం కోసం అనుకుంటారు. అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు ఆయన. కాబట్టి వాళ్ళే ప్రపంచం, వాళ్ళే లోకం ఆయన. దానివల్ల ఆయన నేను కరెక్ట్ చేశాను, సెట్ చేసేసాను అనుకుంటాడు. కానీ మిగతా సమాజం చూసుకుంటుంది కదా మంచిగా చెడ ఏం జరిగింది అన్నది. అవును అవును. అంటే ఒకటి సార్, ఇప్పుడు కొంతమందికి జర్నలిస్టులకు కానీ ఇలాంటి విశ్లేషకులకు కానీ ఓకే, కొన్ని నిఘా వర్గాల సమాచారం, ఇంకో సమాచారం ఏదో ఉండి మాట్లాడతారనేది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, నాకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి తెలిసింది అనే మాట అప్పుడు ఆయన మాట్లాడారు, అప్పుడు వైసీపీ హయాంలో ఈయన ప్రచారంలో. తర్వాత ఇప్పుడు మొన్న కూడా వైఎస్ఆర్ హయాంలో ఒక పోలీసు ఉన్నతాధికారి నా దగ్గరికి వచ్చారు, నేను ఆయన పేరు చెప్పను కానీ ఆయన నా మీద కేసులు పెట్టమని బలవంత పెట్టారు అని నాకు చెప్పారు అనేది మొన్న చెప్పారు. దాని మీద ఇప్పుడు కేవీపీ కూడా రియాక్ట్ అయ్యారు, నేను ట్వీట్ చేశారు ఆయన. మరి ఇవన్నీ కూడా ఆయనకి వస్తున్న ఒక సమాచారాలే కావా, అది ఎంతవరకు అందులో కూడా ఈయన అపరిపక్వతే చూడాలా, అది ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారు? నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే అపరిపక్వతని తెలివైన వ్యక్తిగా ఆయన చిత్రీకరించుకోగలుగుతారు. ఇప్పుడు ఒకసారి నేనే ప్రొజెక్ట్ చేశాను 2019కి ముందు అనుకుంటా, పాకిస్తాన్ పేపర్లో ఈయన పేరు హెడ్డింగ్కి వచ్చింది.
భారతీయ జనతా పార్టీ భాగస్వామి, ఎన్డీఏ భాగస్వామి చెప్పాడు ఈ మాట అని. ఏంటి అంటే అప్పుడు ఈయన మాట్లాడిన మాట, నాకు ఒకళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు యుద్ధం వస్తుందయ్యా, ఏదో ఒక గొడవ నడుస్తుంది, ఏ దాడులు లాంటివో జరిగితే ఆ తర్వాత యుద్ధం వస్తుందని చెప్పారు అని. 2019 18లో విడిపోయిన తర్వాత ఏదప్పుడు మన సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అప్పుడే నేను చెప్పా, ఏంది మాట కరెక్టేనా, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది అన్నటువంటిది. తర్వాత రోజున పాకిస్తాన్ పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, డాన్ పేపర్లో. అంటే వాళ్ళు ఇదిగో ఇట్లా కావాలని మోడీ చేసుకుంటాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే ఉంటాయి ఇదైనా సరే 30,000 మంది 40,000 మంది. ఇప్పుడు నేను అనుకున్న మాట నాకు విశ్వసనీయ సమాచారం అని చెప్పే అలవాటు ఆయనకు ఉంది. అదే పని నాగేశ్వర్ చేస్తే ఆయన అనుకున్న మాట విశ్వసనీయ సమాచారం అని అలాగే అనుకుందాం. ఈయన మనుషులు ఎవరు చెప్పలేదు అనుకుందాం, కానీ నాగేశ్వర్ దుర్మార్గుడు అవుతాడు. చెప్పు తీసుకు కొడతా అని ఈయన అనొచ్చు, ఈయనకి ఎవరైనా చెప్పు తీసుకు కొడితే నన్ను అవమానించాడంట. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆయన చెప్పింది ఎంత పచ్చబద్ధం అంటే, ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు, నీ మీద కేసులు పెడతారన్నాడంటే వాడన్నా ఎదవయ్యి ఉండాలి. అది అంగీకరించి నమ్మినటువంటి మనం అమాయకత్వం అన్న అయి ఉండాలి. అది ఇప్పుడు బయట పెట్టారు కదా, ఎందుకు వైఎస్ మీద కోపం, వైఎస్ మీద ద్వేషం, జగన్ మీద ద్వేషం అంటే అప్పట్లో కేసులు పెట్టడం. పోనీ నిజాయితీగా ఒక్కసారి ఆలోచిద్దాం. నేను కేవీపీ గారు అంతకు ముందే నేను వీడియో చేశాను, అట్టగా అసలు ఆ రోజున కేసు ఎందుకు పెట్టారు, ఈయన కాదు కదా శ్రీజ పెట్టిన కేసు, అది శ్రీజను వాళ్ళ ఆయన భరద్వాజ్ పెట్టిన కేసు. ఏమని ఇట్లా మా బాబాయ్కి తుపాకీ కూడా ఉంది భయపడుతున్నామని చెప్తాను. అప్పుడు తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ తుపాకీతో ఫోటోలు వీడియోలు కూడా ఇప్పటికే ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా నడుస్తాయి ఆ వీడియో ఇప్పటికి కూడా. మరి ఆ రోజున తుపాకీ ఇచ్చింది నువ్వు కళ్ళెదురుకుండా కోట్లాది మంది చూశారు కదా ఆ రోజున. నా దగ్గర తుపాకీ కూడా తీసుకున్నారు వచ్చి అని. అదే తుపాకీ నేనే ఇచ్చాను రాజకీయాల్లోకి వచ్చే ముందు, ఈయన రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏంటి పోనీ అసలు ఆ గొడవకి నువ్వు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు దీన్ని ఎలా కన్విన్స్ చేయొచ్చు? ఈయన అదేదో సినిమాలో చెప్తాడు చూడు గంగతోరాం బాబు, దీన్ని ఎలా మార్చచ్చు వార్త అనేది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చచ్చు అంటే వాస్తవంగా రాజశేఖర్ రెడ్డే ఆ ప్రేమ గొడవ అంతా క్రియేట్ చేయించేశాడు. వాళ్ళ మెగా ఫ్యామిలీని వీళ్ళని దెబ్బ కొట్టడం కోసమే ఆ కేసు పెట్టించాడు, ఆ పెళ్లిని చేయించాడు. లేకపోతే విడాకులు ఎందుకు వచ్చేస్తే విడిపోతారు, ఎందుకు విడిపోతారు, అంత కుట్రలు ఆ రోజుల్లో కుటుంబంలో కూడా వచ్చేసాడు రాజశేఖర రెడ్డి, అంత రాక్షసుడు. ఆ కారణంగా తుపాకీ ఇచ్చేసేసి రాజకీయాల్లోకి వచ్చారా పవన్ కళ్యాణ్. మనకు పాకిస్తాన్లో మదర్సాల్లో చెప్తారు ఎట్టండి, భారతదేశం స్వతంత్రం అని చెప్పేసి అడిగితే మనం బిచ్చం వేసాం దానికి అని రాస్తారు అక్కడ పుస్తకాలు. పాకిస్తాన్ కాశ్మీర్ వాళ్ళదే అని రాస్తారు అక్కడ మదర్సాల్లో, అక్కడ అదే బోధిస్తారు అనమాట. ఇక్కడ మన బోధన కూడా అదే ప్రస్తుతం. అదే కదా, ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది మళ్ళీ ఒకసారి. కానీ ఇప్పుడు కేవీపీ చెప్పిన దానికి ఈయన సమాధానం చెప్పాలా, చెప్తారా? చూడాలి. నాగేశ్వర్కి స్పందించినోడు కేవీపీకి స్పందించట్లేదు చూడండి. కేవీపీ స్థాయి కూడా కాదు కదా లెక్క ప్రకారం అయితే, ఆయన దృష్టిలోనేమో మరి అలాగే. అది సరే, ఇక్కడ రాజవంశం వచ్చింది కాబట్టి ఓకే, నిజంగా అంటే ఈరోజు నాకు ఏమో తెలియదు, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చదవడమే. లింగమనేనికి జనసేన దాంట్లో లింగమనేనికి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టి వార్త కూడా రాసేసారు వాళ్ళు. నిజంగా లింగమనేనికి ఇస్తే జనసేనకి ఇచ్చినట్టు అవుతుందా? అప్పుడు కాపు సంఘాలు మళ్ళీ మాట్లాడతాయనే కదా కాపు సంఘాన్ని తిట్టేసింది ముందే. ఆయన రెండు వైపుల బ్యాటింగ్ ముందే చేసేస్తాయి. కాపు సంఘాలు రేపు పొద్దున్న తిడతాయి కాబట్టి వాళ్ళ మీద విశ్వసనీయత ముందే చంపేశాడు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డా? అంతే కదా. ఇప్పుడు ఆయన నిజంగా తెలివైనోడైతే ఇక్కడ రెండు కోణం. ఆయన కనుక ఒకవేళ ఇప్పుడు ఆయన ఎవరో నరసింహారావుని బందరు ఆయనకి ఇస్తానంటున్నారు రాజ్యసభ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇస్తే గనక చంద్రబాబు నాయుడు లింగమనేనిని పవన్ కళ్యాణ్ మీద రుద్దుతుంటే ఆ రుద్దుతున్న దాని నుంచి చంద్రబాబుకి అయ్యా నువ్వు తెచ్చి మొన్న 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అట్లాగే మాకు వదిలేసి నువ్వు కొట్టుకుపోతివి పేరుకి 21 ఇచ్చి, అట్లాగే రాజ్యసభ కూడా నువ్వు అట్టా నీ మనుషులను తీసుకొచ్చి నా పేరుతో పెట్టిస్తే నన్ను మా కులపోళ్ళే తిడతారు రేపు పొద్దున అని ఒత్తిడి చేయడం కోసం ఈ గొడవ చేసి చివరికి తను ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ఇచ్చుకున్నాడు అంతేనా అని మనం
అనుకోవచ్చు. అనుకోవాలి. అనుకోవచ్చు ఇస్తే వేరే వాళ్ళకి. అదే లింగమనేనికే ఇస్తే గనక చంద్రబాబు గారి చెప్పు చేతుల్లోనే ఆయన ఉన్నాడు అన్నది కనబడుతుంది. ఇంకా కూటమిలో టీడీపీదే డామినేషన్ ఈ విషయంలో అయినా రేపు. దీంట్లో సార్ ఈ రాజ్యసభ పంపకాల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సాక్రిఫైస్ చేసిందా? సాక్రిఫైస్ చేయడం కాదు, బీజేపీకి ఈడ్చి వెన్నుపోటు పొడిచారంతే. అవును, ఎవరో అంటున్నారు 4 సీట్లు మొన్న 2 తీసుకున్నారుగా బీజేపీ వాళ్ళని. మనం ఈ పోల్ పెట్టినప్పుడు 2 తీసుకోవడం కాదు, 4 చేత రాజీనామా చేయించింది బీజేపీ. అవును, బీజేపీతో దెబ్బతింటామని భయపడి వెళ్ళారు వాళ్ళు ఆ 4. వెళ్తే అప్పుడు బీజేపీ 2 మీరు తీసుకోండి 2 టీడీపీకి ఇచ్చింది. అది లేకపోతే అది చేర్చుకోలేదు. నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున 6 ఉన్నప్పుడు 4 బీజేపీ చేర్చేసుకోలేదా? అంటే చేర్చేసుకుంటే కాదనేదే ఉంది అక్కడ. అంతేగా. కానీ ఎందుకని తెలుగుదేశం ఇక్కడ ఓట్ల పరంగా వెళ్ళినప్పుడు తెలుగుదేశం మెజార్టీ కాబట్టి తెలుగుదేశం క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది కాబట్టి 2 మీరు కూడా తీసుకోండి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు వచ్చిన 4లో 2 తెలుగుదేశానికి ఇచ్చారు. తెలుగుదేశానికి వచ్చిన 4 ఎట్లలో బీజేపీకి 1 ఇవ్వట్ల ఇప్పుడు. అది పాయింట్. అంటే బీజేపీ డామినేట్ కాదు, కనీసం అడిగే పరిస్థితి లేదా అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఇస్తావా ఇవ్వ రాజ్యసభని కిందసారి ఇవ్వకపోతే మా అన్నయ్యకి మంత్రి పదవి అన్నాడు, ఇవ్వలేదు అనుకోండి, రాయించుకున్నాడు, సంతకం పెట్టించుకున్నాడు. ఆ పార్టీ ఒత్తిడి బీజేపీ ఎందుకు చేయలేకపోతుందో అర్థం కాదు ఇక్కడ. అదే దేశంలో అన్ని రాష్ట్రాల్లో నెగ్గుకు రాగలుగుతుంది బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ పార్టీ డామినేషన్ కోసం పక్కన మిత్రపక్షంతో కొట్లాడతారు వాళ్ళు. అవును, ఇక్కడ మాత్రం మన పార్టీని ఎట్లా నాశనం చేయాలన్న దాని మీద కొట్లాడతారు. అంటే రాష్ట్ర నాయకత్వం లోపమా, అధిష్టానమే సైలెంట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బాబు గారి ముఖం చూసేసరికి లేదు ఆయనకే వదిలేయండి అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారు? అంటే జాతీయ నాయకత్వం ఎప్పుడు కూడా స్థానిక నాయకత్వం బలోపేతమై అగ్రెసివ్గా వెళ్ళాలని కోరుకుంటుంది. ప్రతిదానికి అమిత్ షాను మోడీ వదిలేసుకుని ఆంధ్ర రాజకీయాల్లో కూర్చోలేరు కదా. అవును, చంద్రబాబు నాయుడు ఎత్తులకి పై ఎత్తులేసేటటువంటి తెలివితేటలు ఇక్కడ నాయకత్వం ప్రదర్శించాలనుకుంటుంది. దరిద్రం ఏంటంటే అట్లా నాయకత్వం వాళ్ళు ప్రోత్సహించరు. ప్రోత్సహిస్తే మధ్యలో ఆ ప్రోత్సహించిన టైంలో వెన్నుపోట్లు పడవడానికి మళ్ళీ బాబు గారికి అనుకూల వర్గం ప్రయత్నించగానే వాళ్ళ మాటలకు లొంగిపోయి ఆ కష్టపడేవాడిని తీసవతలు పెడుతుంది. అదే దరిద్రం ఆంధ్ర భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి. తెలుగుదేశం కోవర్టులు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ ఆంధ్రలో 80% మంది ఉన్నారు బీజేపీలో. వాళ్ళు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో కష్టమే. రైట్ సార్, నేషనల్ రాజకీయాలు ఒకసారి చూస్తే అన్నామలై విషయంలో ఒక గట్టి ప్రచారమే జరుగుతోంది. ఓకే, ఆయన బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టే ఆలోచనలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం ఈ వీడియో చేసే టైంకి నాకు తెలిసి కాసేపటికి బయటకు వస్తుందేమో. లేదు బుజ్జగింపు ఏమైనా జరుగుతుందా ప్రక్రియ? అంటే బుజ్జగింపు ప్రక్రియలు ఏమి లేదు. ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ అట్లా బతిన్లాడే ధోరణి అయితే ఉండదు. ఇది బీజేపీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు, లేదు ఆయన పార్టీ పెట్టే ఆలోచన లేదు, అందులో వాస్తవం లేదు. అతను రాజీనామా చేసేసాడు పొద్దున్న చెప్పారు ముక్క. తర్వాత ఒక 2-3 గంటలకి అతను రాజీనామా చేశాడు అన్నటువంటి విషయము ఆ రాజీనామా లేక బయటకు వచ్చింది. అంటే ఆ నాగేంద్ర అనే అతను తమిళనాడు అధ్యక్షుడు చెప్పాడు ఆ మొక్క, ఎందుకంటే అతని వల్లనే ఇతను బయటికి వెళ్ళిపోయాడు అంటం వల్ల. అందుకని నా తప్పేం లేదు, అన్నామలై ఎక్కడికి వెళ్ళలేదని చెప్పే ప్రయత్నం చేశాడు. 3 రోజుల నుంచి ట్రై చేశాడు. అన్నామలైకి మోడీ అపాయింట్మెంట్ దొరికినట్లేదు. మోడీ అట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాన్ని సాధారణంగా ప్రోత్సహించడం, అది పెద్ద సమస్య. ఇంతకుముందు ఆయన పేరేంటి జస్వంత్ సింగ్, తర్వాత యశ్వంత్ సిన్హా లాంటి మహాముదుర్లే గొడవ చేసినా కూడా అవలేదు కదా. అద్వానీ వర్గం అని ఒక బిల్డప్ చేద్దాం అనుకున్నా కూడా అవలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అన్నామలై రాజీనామా చేసిన దాన్ని చేయగానే ఆమోదించి పడేశారు. అంటే అర్థం ఏంటి, బెదిరే పరిస్థితి లేదు అన్నటువంటి విషయం క్లియర్. ఇప్పుడు అన్నామలై చెప్తున్నది ఏంటంటే తను ఇంకొక కాక్రోచ్ పార్టీ టైప్ అనమాట. అన్నామలై తాజాగా చెప్పిన మాట కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడట. కొత్త రాజకీయ ఉద్యమం లైక్ అన్నా హజారే, తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోను, ఒంటరిగా నా దారి నేను ఏర్పరచుకుంటా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, 2025 డిసెంబర్లోనే పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పాను, ఎన్నికల తర్వాత వెళ్ళమని అధిష్టానమే చెప్పింది,
రజనీకాంత్ తనతో కలిసి రమ్మనమని చెప్పారట. అవును అవును బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను, సానుకూల మార్పు కోసమే బీజేపీలో చేరానని చెప్పారు. ఇప్పటికే ఇప్పటికీ రజనీకాంత్ సపోర్ట్ ఉన్నట్టుంది అన్నమలైకి. అంటే ఇప్పటికే అక్కడ ఏమైందంటే విజయ్ ఫ్యాన్స్ బాగా హడావిడి. అక్కడ విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా రజనీకాంత్ని ఎక్కిరించారు. ఆ ఎక్కిరించినక్కడి నుంచి వీళ్ళకి మండుతోంది. మామూలుగా అయితే రజనీకాంత్ ఏమి ఇన్వాల్వ్ కాల. వాస్తవంగా ఏంటంటే నేను ఇంతకుముందు కూడా తమిళనాడు చాలా సార్లు న్యూస్ కవరేజ్కి వెళ్ళాను. అక్కడ మా బంధువులు కూడా ఉంటారు, చూశాను నేను. అక్కడ ప్రతి ఊర్లో మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి మన చిత్తూరు దాటి ప్రతి ఊరు రోడ్డు మొదట బోర్డు ఉంటుంది, ఆర్చిలు ఉంటాయి, రజనీకాంత్ ఫ్యాన్స్ ఫోటో, వాళ్ళ అభిమాన సంఘం ఫోటోలు ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఉంటుంది. ప్రతి ఊరికి ఉంటాయి. ప్రతి పల్లెటూరికి 30 మంది ఉన్నా 50 మంది ఉన్నా 500 మంది ఉన్న ఊరికి కూడా ఉంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలో. అలాంటి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడనాలా, ఈర్ష్యపడ్డాడనాలా. విజయ్ కూడా సేమ్ చేశాడు. రజనీకాంత్ కంటే ఇంకొక 50 100 ఎక్కువ చేశాడు రిజిస్ట్రేషన్. అక్కడే ఒక క్లాష్ బిగిన్ అయింది సైకలాజికల్ గా. వాస్తవంగా ఏజ్ పరంగా చూసినప్పుడు విజయ్కి ప్రత్యర్థి అజిత్, కానీ అజిత్ ఇట్లాంటి గ్రౌండ్ పని చేయలే. అజిత్కి ఇతనికే యాక్షన్ పరంగా ఫైటింగ్ అక్కడ తమిళనాడు. కాకపోతే ఇతను వాస్తవంగా ఓసీ, కానీ ఎస్సీ అనే ఫీలింగ్ ఎస్సీలో క్రియేట్ చేయగలిగాడు. తద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చాడు. ఆ కాన్సెప్ట్ లో ఇతను హీరో వర్షిప్ తెప్పించుకోగలిగాడు విజయ్ని, అజిత్ని పక్కన పెట్టేసి. త్రిషా నిన్న వీళ్ళిద్దరిని కూడా కలిపింది. అజిత్ వాళ్ళ నాన్న చనిపోయినటువంటి సందర్భంలో ఇతను తీసుకుని వెళ్ళింది త్రిష. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిస్ప్యూట్ క్లియర్ చేసింది ఒక ప్లాట్ఫామ్. రజనీకాంత్ మొన్న తన డిస్ప్యూట్ క్లియర్ ఇంకొంచెం పెంచాడు. అతను విజయ్ దగ్గరికి పోలా, స్టాలిన్ దగ్గరికి పోయాడు. పోయి రజనీకాంత్ ఏమని చెప్పాడు, నాకు విజయ్కి ఏందా గొడవ, అతని ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, నాకు కమల్ హాసన్ పోటీ అంటే ఒక అర్థం ఉంటుంది, అతనితో నాకు పోటీ అంటే పొమ్మన్నాడు. రజనీకాంత్ సినిమాలు దేశవ్యాప్తం, విజయ్ సినిమాలు ఈడ్చిపెట్టడంతో ఒక 4-5 దేశవ్యాప్తంగా సక్సెస్ అయి ఉంటాయి. రజనీకాంత్ కొన్ని 100 ఉంటాయి దేశవ్యాప్తంగా లెక్కలు. కాబట్టి అలాగని దేశం అంతా ఓటేద్దా రజనీకాంత్కి ఉండదు కదా. రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు ఎట్టాకు రాజకీయాల్లోకి రావట్లేదు, అన్నామలై కన్నా సపోర్ట్ చేయమని ప్రెజర్ చేసినట్టున్నారు. అందుకని అన్నామలై ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ అన్నామలై రజనీకాంత్ ఫోటోలు పెడుతున్నారు. అంటే భవిష్యత్తులో తమిళనాడు రాజకీయం ఇక డిఎంకే పని అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి విజయ్ వర్సెస్ అన్నామలై అవుతుంది. అన్నామలై జాతకం పరంగా కూడా చూసుకున్నప్పుడు జ్యోతిష్కులు ముందే చెప్పారు ఎన్నికలు అతను ఓడిపోతాడని, పోటీ కూడా చేయడని. అట్లాగే ఎన్నికలు అయ్యాక అతని జాతకం ఉచ్చరీతికి ఉంటుందని చెప్పున్నారు. 2030-31 నాటికి అతను ఇదవుతాడు. తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర కూడా పోషిస్తాడని. అంటే ప్రధానమంత్రి అవుతాడని లేదు, కానీ ఒక కామరాజ్ నాడార్ లాగా అవుతాడు జాతీయ రాజకీయాల్లో, తెర వెనక చక్రం. నిజంగా అన్నామలై గనక వేరే కుంపడి పెట్టే ఆలోచన చేస్తే వెళితే నిజంగా ఆ స్పేస్ ఆయన క్రియేట్ అవుతుందా ఇప్పుడు? ఎందుకంటే విజయ్ వచ్చిన తర్వాత ఉన్న స్పేస్ ఆయన ఆక్యుపై చేసేసాడు, మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలా ఉందా? వాస్తవం మీకు ఎట్లుంటుందంటే పవన్ కళ్యాణ్ 2018-19 మధ్యలో పెద్ద స్పేస్ క్రియేట్ చేశాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది జగన్కి ఫెర్చింగ్ అయింది అతని పాదయాత్రతో. ఎందుకు పవన్ కళ్యాణ్ చివరిలో జగన్ నేను ఓడిస్తానని చెప్పబట్టి, లేకుండా నాకే ఓటేయంటే అప్పుడే గట్టిగా ఉండేది. చివరిలో చెప్పాడు ఇక నేనే సీఎం అని. కానీ అప్పటికి వీళ్ళిద్దరి మధ్యన కుమ్మక్కడానికి సాక్ష్యం ఈ 3 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేయలే, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చంద్రబాబు లోకేష్ వెళ్ళి ప్రచారం చేయలే. అక్కడ కాంప్రమైజింగ్ అనే ఫీలింగ్ పడిపోయి. నేను ఆ రోజునే వీడియో కూడా చేశాను. అప్పుడు పవన్ అభిమానులు బాగా ఉండేవాడు మనతో పాటు. కానీ దాన్ని లేదులే అన్న, ఆయన ఏదో కుదరకేలే అన్న అంటే నేను చెప్పా పబ్లిక్లోకి అదే వెళ్తుందని, అదే వెళ్ళింది, దెబ్బతిన్నారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో డిపాజిట్లు కూడా కరువైంది కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 2023 ముందు. బండి సంజయ్ సృష్టించినటువంటి ఒక విప్లవం మంచి గ్రిప్ వచ్చింది. చివరిలో బండి సంజయ్ని తీసి ఎప్పుడైతే పక్కన పెట్టారో ఆ ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి కొట్టుకుపోయాడు.
అవును. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేస్తే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తే కాంగ్రెస్ అక్కడ డిపాజిట్లు కోల్పోయారు. అవును. బీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ ప్లేస్లో కోమటిరెడ్డి వచ్చింది. అవును. థర్డ్ ప్లేస్కి కాదు, డిపాజిట్లో కూడా పోయింది కాంగ్రెస్ పార్టీ. అవును. అలాంటి స్థాయికి దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎట్లాగొచ్చింది? ఇదిగో బీఆర్ఎస్ను బీజేపీ కుమ్మక్కైపోయి బండి సంజయ్ని తొక్కేశారు అనే ఫీలింగ్ పెరిగింది. అవును. దాంతో బీఆర్ఎస్ మీద ఉన్న కోపం బీజేపీ మీదకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మొన్న డిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకేకి జరిగింది అదే. అన్నామలై పాదయాత్రలే చేశాడా, యువతరాన్ని ఆకర్షించి మంచి ఉద్యమం చేసి ఒక స్థాయికి తెచ్చాడు. అంతవరకు ద్రవిడవాదమే కరెక్ట్ అని వాదించేటటువంటి యువతరానికి అది పచ్చి బూతని నేర్పాడు, చెప్పాడు, పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో నాగేంద్రన్ అనేవాడు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో అతను ఏఐడిఎంకే పళనిస్వామి శిష్యుడు. అంటే అన్నామలైని తీసి పక్కన పెట్టించి పళనిస్వామిని పెట్టారు అక్కడ. ఇదే పళనిస్వామి మనిషిని పెట్టారు అక్కడ. దాంతో పబ్లిక్లోకి ఏమో సందేశం వెళ్ళింది, అంతకుముందు అన్నామలై వీళ్ళిద్దరికి వ్యతిరేక వాదాన్ని సృష్టించారు. చివరికి ఏదో ఒక వాదం వైపు మళ్ళీ ద్రవిడ వాదం వైపుకి సపోర్ట్ చేసినట్టే. ఆ గ్యాప్ విజయ్కి ఫెర్చింగ్ అయింది. డిఎంకే వద్దన్న అన్నామలై వాదన, ఏఐడిఎంకే కూడా వద్దన్న అన్నామలై వాదన, చివరికి బీజేపీనే అమలు చేయకపోయేటప్పటికి ఆ గ్యాప్ విజయ్కి సొంతమైంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి విజయ్ పరిపాలన 5 ఏళ్లలో చూస్తారు కదా, ఇప్పటికే అతని పాలనకి సంబంధించి 50-50 మార్కులు వేయాలి. ఫెయిల్యూర్ అన్నాను నేను, 50-50 వేయాలి. ఎందుకంటే నేను అధికారంలోకి రాగానే 2,500 వేస్తానన్నాడు మహిళలకి. దాని గురించి మాట ఎత్తట్లేదు. ఉచిత బస్సులు అంటే చేస్తానన్నప్పుడు చెయ్యాలి కదా. రుణమాఫీ చేశాడు కానీ 50,000, కానీ సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, మనకెక్కడ అన్నట్టే. అది మైనస్సే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రుణమాఫీ చేశారు, అప్పుడు 18,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, కానీ అవ్వాల్సిన 80,000. దాంతో పబ్లిక్ లో అసంతృప్తి వచ్చింది. కాకపోతే ఇతను చేసింది రాగానే ఇచ్చేశాడు. 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు బెనిఫిట్. కాబట్టి అది 50% అంట. అందుకే చెయ్యలేనివి రాబోయే రోజుల్లో చర్చకు వస్తాయి. ఇతను అదే ఇంకా విజయ్ ఇంకా టైం ఉంటుంది, ఒక 2 ఏళ్ల. ఒకటి సార్ ఇక్కడ ఫైనల్ గా డిఎంకే ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలోంచి బయటకు వచ్చేసినట్టేనా? చెప్పేశాడు కదా స్టాలిన్, ఇక మళ్ళీ జీవితంలో పొత్తు పెట్టుకోమని కూడా చెప్పేశాడు. చాయిస్ కూడా ఉండదు, ఎందుకంటే విజయ్ డిఎంకే కంటే మంచి ప్యాకేజ్ ఇస్తున్నాడు వీళ్ళకి. డిఎంకే ఏంటంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ తో పొత్తులో ఉండి ఎమ్మెల్యేలు ఇచ్చింది, ఎంపీలు ఇచ్చింది, రాజ్యసభ స్థానాలు ఇచ్చింది బలంగానే, కానీ మంత్రివర్గంలోకి ఏనాడు తీసుకోలేదు. ఏ భాగస్వామ్య పక్షాన్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోదు డిఎంకే. ప్రభుత్వం డిఎంకేది, పొత్తు మాత్రం కూటమిది, డిఎంకే కూటమిది. విజయ్ దానికి భిన్నమైన పాత్ర పోషించాడు. కాంగ్రెస్ పార్టీలో 5 గెలిచారు, 2 మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవంగా ఎలక్షన్స్ ముందు 50 సీట్లు ఇస్తానన్నాడు విజయ్. కాంగ్రెస్ పోటీ ఒప్పుకోవాలి అధినాయకత్వం డిఎంకేతో. నిజంగా 50 ఇచ్చి ఇప్పుడు 108 దగ్గర ఆగేది కాదేమో, అప్పుడు 125 130 వచ్చి ఉండేది ఇద్దరు కూటమి. వచ్చుంటే అప్పుడు కాంగ్రెస్ షేర్ ఎక్కువ అడిగేది, డిప్యూటీ సీఎంతో పాటు 5-10 మంది పదవులు అడుగుండేది, ఇచ్చుండేవాడు కూడా విజయ్. ఇప్పుడు వీసీకేకి ఇచ్చారు, సిపిఐ సిపిఎంలకు ఇచ్చారు మంత్రి పదవి, కమ్యూనిస్టులు తీసుకోలేదు అంతే. వీసీకే ఐయుఎంఎల్కి కూడా ఇచ్చాడు కదా అతను. ఇప్పుడు వీళ్ళందరూ నిన్నటిదాకా ఏళ్ల తరబడి డిఎంకేతో ఉన్నారు, వాళ్ళు ఉండి పదవులు తీసుకోలేకపోయారు, ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వదిలేళ్ళాలి ఇతన్ని? అంటే ఇప్పుడు విజయ్తో కలిసి వెళ్తారా ఎవరు? డిఎంకే కాదు, నేను అనేది కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసి వెళ్తున్నాక వాళ్ళు వెనక్కి వెళ్ళరు. వెనక్కి వెళ్ళినప్పుడు డిఎంకే ఇంకా కాంగ్రెస్ ఈ ప్లేస్ డిఎంకే ప్లేస్ లోకి టీవీకే వచ్చేసింది. ఇప్పుడు డిఎంకే పైన పెట్టు అంటే పొత్తు పెట్టుకోను అంటే ఐఎన్డిఏ అయితే ఎప్పుడు పెట్టుకోనా? ఎన్డీఏ ప్రస్తుతానికి జగను, కేసీఆర్, నవీన్ పట్నాయక్ తరహాలో తటస్థం స్టాలిన్ కూడా. కాకపోతే భవిష్యత్తులో ఎన్డీఏలో చేరచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఫస్ట్ ట్రిప్ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, 2వ ట్రిప్ జయలలిత తూరి వీళ్ళని తొక్కేయమంటే తొక్కలేదని చెప్పి రచ్చ నడిచింది. తమిళనాడులో బీజేపీ బలం పెరగాలంటే డిఎంకే కనుక ఎన్డీఏలో చేరితే అది సాధ్యం అవుతుందా?
చేరితే ఏం సాధ్యం కాదు. బీజేపీ ఇంకేం స్కెచ్ చేస్తో తెలియదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం గెలవలేనప్పుడు మన శత్రువు నాశనం అయిపోవాలి, ఆ తర్వాత స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి. దీనికి చాలా ఓపిక కావాలి. పంజాబ్లో అకాలీదళతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణించింది బీజేపీ, ఎదగల. నేను ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎడిటర్ గారు నాకు ఒక రకంగా నేను ఫస్ట్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఉన్న బాసులు వేరు, గురువులు వేరు. కానీ నేను మానసికంగా గురువుగా ఫీల్ అయ్యేటటువంటి ఒక ఆయన నాకు చెప్పింది ఒకటే, ఛానల్ స్టార్టింగ్ టైంలో మనం ఎప్పుడు నెంబర్ 1 ఛానల్తో పోటీ పడకూడదు. ఎందుకంటే నెంబర్ 1తో పోటీ పడితే దాని వెనకాల నెంబర్ 2 అవుతాం మనం. మనం నెంబర్ 1ని పట్టించుకోకుండా ఆ పైన పోటీ పడాలి. మన పోటీ నేషనల్ ఛానల్స్తో, మన పోటీ ఇంటర్నేషనల్ ఛానల్స్తో. జస్ట్ ఓవర్ లైక్ దిస్ అంతే. వాళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే అంతే అన్నారు. కరెక్ట్గా సక్సెస్ అయింది. అట్లాగే అలాగే ఇవాళ రోజున బీజేపీ లెక్కేస్తుంది. అలా అకాలీదళ్ పక్కన పెట్టేసి ఇప్పుడు సొంతగా పోటీ పడుతుంది. మొన్న లెక్క చూస్తే ఇండివిజువల్గా థర్డ్ ప్లేస్కి వచ్చి కూర్చుంది. అకాలీదళ్ వెనక్కి ఉంది కాస్త, అంటే అకాలీదళ్తో సమానంగా వచ్చింది అది. ఇప్పుడు ఒరిస్సా ఏకంగా అధికారంలోకి వచ్చేసింది కదా. ఒరిస్సాలో ఒకప్పుడు బిజు జనతా దళ్ కూటమిలో భాగస్వామి. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండేవాళ్ళు, 4 మంత్రి పదవులు బీజేపీ వాళ్ళు. అలాగే దాన్ని ఏమంటారు, బెంగాల్లో మమతా బెనర్జీతో పొత్తుంది ఒకప్పుడు బీజేపీకి. విడిపోయాక కదా అది ఎదిగింది. ఒంటరిగా పోటీ చేయి ఎదగాలి బీజేపీ. వాస్తవంగా మన తెలంగాణలో కనుక ఈ దరిద్రం లేకపోయి ఉంటే, 2014లో తెలుగుదేశంతో పొత్తు కాకుండా ఇండివిజువల్గా కంటిన్యూ అయ్యి ఉంటే మొన్న రేవంత్ ప్లేస్లో బీజేపీ వచ్చి ఉండేది. రైట్. అదే ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ తమిళనాడులో కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు కూడా ప్రస్తుతం కాస్తంత వాడివేడిగా నడుస్తున్నాయి. ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ప్రధానంగా రాజ్యసభ విషయంలో ఈ 4 స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏమన్నా మార్పులు ఉంటాయా, లేదంటే క్లారిటీ వచ్చినట్టేనా, బీజేపీ ఎందుకు త్యాగం చేసింది, జనసేన కాంప్రమైజ్ అయ్యిందా, ఇవి ఇక అభ్యర్థులను బట్టి తేలే అవకాశం ఉంది. వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్.